Good evening, everyone. I, Kavya from Degree First Year, take this opportunity to welcome you for the much awaited and most needed session, Jignasa. On behalf of KPIS Academy, it's my honor to warmly welcome you all the Jignasa program, a platform that celebrates curiosity, learning, and the spirit of inquiry. Thank you. In today's Jignasa program, we discuss about ఈరోజు జిజ్ఞాస ప్రోగ్రాంలో యూపీఎస్సీ ఎగ్జామ్ స్ట్రక్చర్ మీకు గతంలో వచ్చినప్పుడు చెప్తాను. ప్రిలిమ్స్, మెయిన్స్, ఇంటర్వ్యూ ఇవన్నీ ఉంటాయండి. సో ఈరోజు మీరు ప్రిలిమ్స్లో సబ్జెక్ట్ అంతా బాగా నేర్చుకుని ఉండేటారు కాటికి కొంత, అంటే ఈ పాలిటీ, హిస్టరీ లాంటివి కొంత నేర్చుకుని ఉంటారు కదా. అండ్ కొన్ని టెస్టులు కూడా చేసి ఉండొచ్చు మరి, మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్. సో ఈరోజు నేను డిస్కస్ చేసేది ఏంటంటే హౌ టు సాల్వ్ ద మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్. దెర్ ఆర్ సమ్ డిస్కస్ సమ్ టిప్స్ అండ్ ట్రిక్స్ అబౌట్ దట్. సో ఫస్ట్ ఈ స్లైడ్లో ఏముంది చూడండి, ద టాప్ 5 టఫెస్ట్ ఎగ్జామ్స్ ఇన్ ద వరల్డ్ ఏమున్నాయి. యూపీఎస్సీ సివిల్ సర్వీస్ ఎగ్జామ్ ఫస్ట్లో, అండ్ గావ్కావ్ ఇది చైనాలో నేషనల్ కాలేజ్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్, సెకండ్ టఫెస్ట్ ఎగ్జామ్. థర్డ్ సిఎఫ్ఏ చార్టెడ్ ఫైనాన్షియల్ అనలిస్ట్ ఎగ్జామ్. తర్వాత యుఎస్ఎంఎల్ఈ యునైటెడ్ స్టేట్స్ మెడికల్ లైసెన్సింగ్ ఎగ్జామినేషన్. మళ్ళీ అగైన్ ఫిఫ్త్ టఫెస్ట్ ఎగ్జామ్ ఐఐటి జేఈఈ ఇండియాలోనే ఉంది. అంటే ఇది ఇంపార్టెంట్ కాదు, ఎందుకు చెప్తున్నానంటే ఇది హౌ టఫ్ ద యూపీఎస్సీ ఎగ్జామ్ ఇస్. బట్ ఎగ్జామ్ టఫ్ ఉండడం అంటే దీంట్లో మ్యాథ్స్ ఉంటుందా, ఫిజిక్స్ ఉంటుందా అంటే ఏమి ఉండవు. బట్ స్టిల్ ఇట్ ఈస్ టఫ్. ఎందుకని ఆ ఎగ్జామ్ సిలబస్ టఫ్ కాదు, ఎగ్జామ్ కంటెంట్ టఫ్ కాదు. మరి దేని నుంచి టఫ్ అంటే ఇట్ ఈస్ బికాస్ నెంబర్ ఆఫ్ అప్లికెంట్స్ ఎవ్రీ ఇయర్ ఈజ్ అరౌండ్ 13 to 14 lakhs. దట్స్ నాట్ ఎ ప్రాబ్లం. 13 లక్షల మంది, 14 లక్షల మంది ఎవ్రీ ఇయర్ అప్లై చేస్తే అందులో నుంచి ఓన్లీ 4 to 5 lakhs ప్రిలిమ్స్ రాస్తారు. అప్లై చేసిన వాళ్ళంతా 13 lakhs నుంచి 14 lakhs. యాక్చువల్గా ఎగ్జామ్ రాసేది 4 to 5 lakhs. సో ఇది అయినా కూడా 4 to 5 lakhs మనకి యాక్చువల్గా కాంపిటీషన్ కాదు. రియల్ కాంపిటీషన్ విత్ ద సెలెక్టెడ్ క్యాండిడేట్స్. ఇప్పుడు సపోజ్ 2026లో ఎవరైనా ఎగ్జామ్ రాస్తున్నారు అనుకో, 2024లో ఆల్రెడీ సెలెక్ట్ అయిన వాళ్ళతోటి యాక్చువల్గా మనకి ప్రాబ్లం. ఆల్రెడీ సెలెక్ట్ అయ్యారు కదా, ఐఏఎస్, ఐపీఎస్, ఐఆర్ఎస్ వచ్చింది కదా, వాళ్ళతో మనకి ప్రాబ్లం ఏంది. ఇప్పుడు సపోజ్ ఈ 2026లో ఎగ్జామ్ రాయిపోయే వాళ్ళు ఇప్పుడు 2025 రిజల్ట్ వచ్చిన తర్వాత, అంటే 2024 రిజల్ట్స్ 1123 ఉన్నాయి. అంటే 1123 పీపుల్ గాట్ సెలెక్టెడ్ ఇన్ ద 2024. దాంట్లో నుంచి 500 డిడక్ట్ చేసేయండి. 500 ఎవరిళ్ళు? ఐఏఎస్ వచ్చిన వాళ్ళు, ఐపీఎస్ వచ్చిన వాళ్ళు, కొంతమంది ఐఆర్ఎస్ వచ్చిన వాళ్ళు, ఇంకొంతమంది ఐఎఫ్ఎస్, ఇండియన్ ఫారిన్ సర్వీస్ వచ్చిన వాళ్ళు, కొంతమందిని అట్లా సగం తీసేయండి. మళ్ళీ వాళ్ళ ఎగ్జామ్ రాయాలి. అంటే మిగిలినంత 623. అందులో నుంచి ఒక రౌండ్ ఫిగర్ తీసుకుందాం 500. ఈ 500 ర్యాంకర్స్ ఆల్రెడీ ర్యాంక్ వచ్చిన వాళ్ళు, ఐపీఎస్ వచ్చిన వాళ్ళు కావచ్చు, ఐఆర్ఎస్ వచ్చిన వాళ్ళు కావచ్చు, లేకపోతే ఇండియన్ పోస్టల్ సర్వీస్ వచ్చిన వాళ్ళు కావచ్చు, ఆర్ ఎనీ అదర్ సర్వీస్. ఈ 500 మంది అయితే మళ్ళీ రాసే అవకాశం. ఈ 1123 సెలెక్టెడ్ క్యాండిడేట్స్లో నుంచి ఒక 1000 పోస్టులు ఉంటాయి కనుక there is every possibility that 500 rankers already who have cracked the rank may again take the exam. And ఇంకా అర్లియర్ ర్యాంకర్స్, ఇప్పుడు 2024 ర్యాంకర్సే కాదు, అర్లియర్ ర్యాంకర్స్ కొంతమంది ఉంటారు. అర్లియర్ ర్యాంకర్స్ అంటే ఏంటి? 2022లో ర్యాంక్ వచ్చిన వాళ్ళు, కొంతమంది ఒక 1 year బ్రేక్ తీసుకుని మళ్ళీ అటెంప్ట్ ఇవ్వచ్చు. 23లో ర్యాంక్ వచ్చిన వాళ్ళు, ఆర్ కొంతమందికి 2018లో ర్యాంక్ వచ్చిన వాళ్ళు కూడా రాయొచ్చు. మళ్ళీ కొంచెం గ్యాప్ తీసుకుని, బ్రేక్ తీసుకుని, ఎవరో మళ్ళీ మోటివేట్ చేస్తారు, నీకు ఎందుకు అంత సబ్జెక్ట్ వచ్చినాడు, ఇంకోసారి అటెంప్ట్ ఇవ్వచ్చు కదా, ఐఆర్టీఎస్తో మిగిలిపోతావా అని చెప్పి ఎవరో అనగానే, ఒక అమ్మాయి అనగానే మోటివేట్ అయిపోతారు. ఇక మోటివేట్ అయిపోయి మళ్ళీ ఎగ్జామ్ రాసేస్తారు. కాబట్టి అలాంటి వాళ్ళు ఇంకో 500 మంది ఉంటారు, పాత ర్యాంకర్, ఇమీడియట్ ప్రీవియస్ ఇయర్ కాకుండా. వాళ్ళు కాకుండా ఇంకా సెకండ్ అటెంప్ట్, థర్డ్ అటెంప్ట్, ఫోర్త్ అటెంప్ట్, ఫిఫ్త్ అటెంప్ట్, సిక్స్త్, సెవెంత్, ఇట్లా 12 అటెంప్ట్ వరకు ఉంటాయి.
15 అటెంప్ట్ల వరకు ఉంటాయి కొంతమంది. మరి వాళ్ళు కూడా అటెంప్ట్ చేస్తారు, అన్ని రిపీటెడ్ అటెంప్ట్స్ చేసిన వాళ్ళు ఒక 1000 మంది ఉంటారు. అంటే టోటల్ ఎంత అయింది? ఈ 500 ఇమీడియట్ ప్రిసీడింగ్ ఇయర్లో 500 ర్యాంక్స్ వచ్చిన వాళ్ళు, తర్వాత అంతకుముందు ర్యాంకర్లు ఒక 500 అనుకుంటే, అండ్ రిపిటేటివ్ అటెంప్టర్స్ ఉంటారు, వాళ్ళకు 1000 మంది అనుకుంటే ద రియల్ కాంపిటీషన్ ఈజ్ 1000 పోస్టులకి నువ్వు పోటీ పడాల్సింది ఓన్లీ 2000 తోటి, వీళ్ళతోటి నువ్వు పోటీ పడాల్సి, ఈ 14 లక్షల మందితో కాదు. సో కాబట్టి టు క్రాక్ దిస్ యూ షుడ్ హ్యావ్ ఎ సెల్ఫ్ ఇన్ఫ్లిక్టెడ్ టిరనీ. అంటే వాట్ ఈస్ దట్ సెల్ఫ్ ఇన్ఫ్లిక్టెడ్ టైరనీ? టైరనీ అంటే ఏంటి? డిక్టేటర్ అంటే నియంతృత్వం, చాలా క్రూరంగా ఉండేవాడిని డిక్టేటర్ అంటారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ దేర్ యూస్ టు బి ఏ డిక్టేటర్ కాల్డ్ గడాఫీ. లిబియా అనే దేశానికి గడాఫీ అనే డిక్టేటర్ ఉన్నాడు. వాడి దేశంలో ఉన్న ప్రజల్నే లక్షల మందిని చంపేశాడు. ఇప్పుడు అంతకెందుకు, అప్పుడు హిట్లర్ ఉండేవాడు, ఆయన గురించి తెలుసు కదా, 60 లక్షల మంది జూయిష్ పీపుల్ని చంపేశాడు. మరి అటువంటి వాళ్ళు టైరనికల్ రూలర్ అంటాం. ఇదేంటిది? సెల్ఫ్ ఇన్ఫ్లిక్టెడ్ టిరనీ. ఏంటిది అంటే యూ హ్యావ్ టు బీ క్రూయల్ టువర్డ్స్ యువర్ సెల్ఫ్, నాట్ టువర్డ్స్ యువర్ నైబర్స్, టువర్డ్స్ యువర్ సెల్ఫ్ ఇన్ ద ప్రిపరేషన్ ప్రాసెస్ టు క్రాక్ దిస్ ఎగ్జామ్. రిలాక్స్డ్గా ఉండడం కాదు, నీ పట్ల నువ్వే క్రూరంగా నియంతృత్వంతో ఉండవు. అలా ఉండాలంటే ఏం చేయాలి? ఇది చేయాల్సింది. ఇది ఒక సర్కిల్, ఒక వలయంలో ఉంటుందన్నమాట. యూ షుడ్ బి మోనోమానియాక్, ఫండమెంటల్ క్యారెక్టర్ ఫర్ ఎ సివిల్ సర్వీస్ ఆస్పిరెంట్ టు క్రాక్ దిస్ టఫెస్ట్ ఎగ్జామ్ ఇన్ ద వరల్డ్. ప్రపంచంలో ఇంత టఫెస్ట్ ఎగ్జామ్ రాయడానికి నువ్వు సిద్ధమైనప్పుడు మరి అది లక్ష్యం పెట్టుకున్నావు. ఇంటి దగ్గర అందరికీ చెప్పొచ్చావు, డాడీ నేను ఐఏఎస్ అవుతా, మమ్మీ నేను ఐఏఎస్ అవుతా, ఆంకిల్ ఆంటీ అలాంటి వాళ్ళు ఉంటారు, వాళ్ళకు కూడా చెప్పుంటాం, ఆంకిల్ నేను ఐపీఎస్ అవుతాను, వాళ్ళకు కూడా డిక్లేర్ చేసి ఉంటాం కదా. మరి ఇంత ఓపెన్గా డిక్లేర్ చేసి నువ్వు ఇక్కడ వరకు వచ్చినందుకు యూఆర్ ఆల్వేస్ షుడ్ బి ఫోకసింగ్ యువర్ సెల్ఫ్ ఆన్ వన్ థింగ్ అండ్ నథింగ్ ఎల్స్. దాన్ని ఏమంటాం? మోనోమానియాక్ అంటాం. పిచ్చి. మానియాక్ అంటే పిచ్చి, మోనోమానియాక్ అంటే ఒకటే విషయం మీద పూర్తిగా పిచ్చిగా ఉండదు. నాకు కొంచెం తిక్కు ఉంది, లెక్కలేనంత ఉండాలి, దానికో లెక్క ఉండకూడదు, లెక్కలేనంత తిక్కు ఉండాలి నీకు. దేని మీద తిక్కు ఉండాల్సినటువంటి అవసరం? కేవలం సివిల్ సర్వీస్ ప్రిపరేషన్ తప్ప నాకు ఇంకా ప్రపంచంలో ఏది కనపడదు. ఫోకస్ అంతే, కంప్లీట్ ఫోకస్, అన్డివైడెడ్ ఫోకస్. ఒకే దాని మీద ఫోకస్ కంప్లీట్గా పెట్టి ప్రిపేర్ అవ్వడాన్ని ఏమంటారంటే మోనోమానియాకల్ అంటారు. అటువంటి క్యారెక్టర్ని బిల్డ్ చేసుకోవాలి. ఇప్పుడు విరాట్ కోహ్లీ ఆల్మోస్ట్ 40 సంవత్సరాలు వస్తున్నా కానీ 51 సెంచరీలు కొట్టేశాడు, 53 సెంచరీలు కొట్టేశాడు, వరుసగా 2 సెంచరీలు కొట్టేశాడు. నీ వయసు ఏంది, నువ్వు ఆటం ఏంది, నీ మనిషి ఏంటి, నువ్వు మనిషివా లేకపోతే మోహన్ బాబువా అన్నట్టుగా ఉంటుంది. అలా కొడుతున్నావు ఏంట్రా అని చెప్పి, బికాజ్ హీఈస్ మోనోమానియాక్. ఇంకా క్రికెట్ తప్ప ఇంకేం కనపడదు, అనుష్క కూడా కనపడదు క్రికెట్ ఆడే విషయానికి వచ్చేటప్పుడు. సెకండ్లీ, ఈ మోనోమానియాక్గా ఉండాలంటే 14 అవర్స్ యూ హ్యావ్ టు స్పెండ్. 14 గంటలు స్పెండ్ చేయాలి. దాంట్లో ఒక 6 అవర్స్ సపోజ్ క్లాసెస్ అనుకోండి, సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ క్లాసెస్ 6 అవర్స్కి వస్తున్నారు, తర్వాత 8 అవర్స్ హోమ్ స్టడీ, అంటే హాస్టల్లోనో లేకపోతే రీడింగ్ హాల్లోనో ఎక్కడో చోట స్టడీ చేసుకో, అండ్ 6 అవర్స్ స్లీప్ కంపల్సరీగా. అది అంటే మళ్ళీ 6 అవర్స్ స్లీప్ అంటే నేను 11ంటికే పడుకుంటున్నాను కదా, ప్రాబ్లం ఏది, ఆల్రెడీ హాస్టల్లో పడుకోబెడుతున్నాను అనుకో. కొంతమంది ముసుగేసుకుని అరే నేను కాల్ చేస్తున్నావా అని 2 AM ఫ్రెండ్స్ అని ఉంటారు కొంతమంది. ఆ 2 AM ఫ్రెండ్షిప్ అనేటటువంటిది ఎవరికైనా ఉంటే దాన్ని రద్దు చేసుకోండి. మిడ్ నైట్ 2 AM ఫ్రెండ్షిప్స్ గురించి కొంతమంది ఉంటుంటారు, అటువంటి వాటిని రద్దు చేసుకుంటే కానీ దీన్ని కంటిన్యూ చేయొద్దు. తిన్నవారా అన్ఫోల్డ్ చేస్తుంది, అవన్నీ వేస్ట్ పనులు. నువ్వు తింటే ఎంత, తినకపోతే ఎంత, తినాల్సిన అవసరమే లేదు అవతలోడు. నువ్వు తింటే చాలు, 6 గంటలు పండుకుంటే చాలు. అండ్ యూ ఆర్ సపోజ్ టు హ్యావ్ అన్ అన్వేవరింగ్ కమిట్మెంట్ టువర్డ్స్ యువర్ టాస్క్ అండ్ గోల్ అండ్ అన్ యాటిట్యూడ్ ఆఫ్ నాట్ సేయింగ్ ఏ టూ మచ్ బ్రో, ఇంతంత చేయాలంటే టూ మచ్ కాదు అని అనిపిస్తుంది. 14 గంటలు చదవాలా అని టూ మచ్ అనేటటువంటి యాటిట్యూడ్ ఏదైతే ఉంటుందో ఆ యాటిట్యూడ్ని వదిలేయాలి. సింతేరా 14 గంటలైనా నట్టుగా ఉండాలి. అర్జునుడు ఏం చేశాడు? పడుకున్న బాణాలే ఆయన కళ్ళల్లో, నిలబడ్డ బాణాలే, కూర్చున్న బాణాలే, అన్నం తింటున్న బాణాల గురించి ఆలోచించాడు. కాబట్టి ఆయన వరల్డ్ ఛాంపియన్ అయ్యాడు.
అంటే ఈ ఛాంపియన్స్ అందరూ ఇంతే, స్లీప్, డ్రింక్, ఈట్, వాట్ ఎవర్ యూ డూ. జీవితంలో నువ్వేం చేస్తున్నా సరే ఆ పని మీద మోనోమానియక్గా ఉండాలి. అంతే తప్ప అమ్మాయి ఇంత కష్టపడతావా ఇలాంటి మాటలు చెప్పచ్చు. ఇంక మీకు మిగతా 4 గంటలు ఇంకో టైం ఉంది కదా మిగతా యాక్టివిటీ చేసుకుంటారు. ఆ 4 గంటల టైంలో ఇక్కడ 14 అవర్స్, ఇక్కడ 6 అవర్స్ పోగా ఇది కంపల్సరీ. 6 గంటల కన్నా తక్కువ నిద్రపోవద్దు, 6 గంటల కన్నా ఎక్కువ నిద్రపోవద్దు. 6 to 7 అవర్స్ నో ప్రాబ్లం. ఆ మధ్యలో 6 గంటల కన్నా తక్కువ నిద్రపోయామంటే రోగిష్ఠం అవుతారు, వ్యాధులు వస్తాయి, తలనొప్పి వస్తుంది. 7 అవర్స్ కన్నా ఎక్కువ నిద్రపోయామనుకో లేజీ అవుతాయి, రెండు డేంజర్. కాబట్టి మినిమం 6 to 7 అవర్స్ కంపల్సరీ స్లీప్ ఉండాలి. సో యువర్ థింకింగ్ క్యాపబిలిటీస్ ఆర్ ఆల్సో షుడ్ బి బియాండ్ 360 degrees. ఇది సాధించాలంటే యూ షుడ్ థింక్ బియాండ్ 360 degrees. అంటే సివిల్ సర్వీస్ సాధించడానికి, యూపీఎస్సీ క్రాక్ చేయడానికి 360 degree యాంగిల్లో ఆలోచించాలని చెప్తారు కదా. కానీ 360 degree యాంగిల్లో కాదు, బియాండ్ 360 degree యూ షుడ్ బి థింకింగ్. అది ఎలాగో చెప్తాను మళ్ళీ. సో దట్ ఈస్ అ క్రియేటివ్ డిస్ట్రక్టివ్ థింకింగ్ ఫర్ ద యూపీఎస్సీ. హ్యాకింగ్ ద యూపీఎస్సీ ప్రిలిమ్స్ వేర్ స్ట్రాటజీ బీట్స్ ద సిలబస్. అంటే ఈ బియాండ్ 360 degree థింకింగ్ ఏంటంటే నువ్వు మామూలుగా డిఫరెంట్ డైమెన్షన్స్లో ఆలోచించడం ఒకటి, ఆ తర్వాత ఈ ప్రిలిమ్స్, మెయిన్స్ వీటన్నిటిని క్రాక్ చేయడానికి అనుసరించాల్సినటువంటి స్ట్రాటజీ ఇంకొకటి. చదవడం వేరు, చదివిన దాన్ని అవపోసన పట్టడం వేరు, ఆ పట్టిన దాన్ని ప్రాక్టికల్గా ఎగ్జామ్లో దాన్ని అప్లై చేయడం వేరు. ఇన్ని రకాల ఈ మూడు స్టేజెస్ ఉన్నాయి. అప్పుడు దెన్ యూ ఆర్ ఏబుల్ టు థింక్ బియాండ్ 360 degree వేర్ యూ విల్ బీ హ్యావింగ్ ఏ క్రియేటివ్ డిస్ట్రక్టివ్ థింకింగ్. అది ఎలా ఉంటుందో చూద్దాం కొన్ని ఎగ్జాంపుల్స్ ద్వారా. సో హియర్ దేర్ ఆర్ సమ్ టిప్స్ అండ్ ట్రిక్స్ టు ప్రాక్టీస్ ద MCQs. సో సైలెన్స్ టెస్టింగ్ స్ట్రాటజీ అంటాం. ఒకటి మొదటి టిప్ ఏంటి అంటే, ద ఫస్ట్ టిప్ దట్ యు ఆర్ సపోజ్ టు మైండ్ ఈజ్ సైలెన్స్ టెస్టింగ్ స్ట్రాటజీ టు సాల్వ్ ద MCQs. ఏంటిది? ఈ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్. ఎందుకంటే మనకి మెయిన్స్ కన్నా ఒక రకంగా చెప్పాలంటే ప్రిలిమ్స్ కొంచెం టఫ్. అంటే ABCD ఉంటాయి కదా, ఏదో దాన్ని పెట్టేస్తే సరిపోతుంది కదా, వచ్చేస్తుంది కదా అనుకో. ఎందుకంటే ఇది ఎందుకు టఫ్ ప్రిలిమ్స్ కన్నా మెయిన్స్ కన్నా ప్రిలిమ్స్ ఎందుకు టఫ్ అని అంటే, మెయిన్స్లో నువ్వు ఏదో ఒకటి రాయొచ్చు, నీ క్రియేటివిటీని చూపించచ్చు. కానీ ప్రిలిమ్స్లో ఏదో ఒకటి రాయడానికి లేదు, కంపల్సరీగా కరెక్ట్ ఆన్సర్ ఏంటో అదే పెట్టాలి. ఒక తప్పు ఆన్సర్ పెడితే ఎన్ని మార్కులు పోతున్నాయి? కరెక్ట్ అయిన దాంట్లో నుంచి 0.66 మార్క్స్ పోతున్నాయి, ప్లస్ ఆ 2 మార్కులు పోతున్నాయి. అంటే టోటల్గా ఎంత పోయినట్టు? ఒక తప్పు ఆన్సర్ పెడితే 2.66 మార్క్స్ పోయినట్లు లెక్క. అది కాబట్టి నువ్వు నీ సబ్జెక్ట్ తోటి ఆడుకోకూడదు, సబ్జెక్ట్ పర్ఫెక్ట్గా ఉండాలి. పర్ఫెక్ట్గా ఉండాలంటే యూ డోంట్ హ్యావ్ టు రన్ అప్ టు ద కరెంట్ అఫైర్స్. ఇటువంటి వాటి వెనకాల పరిగెత్తాల్సిన అవసరం లేదు. యు ఆర్ సపోజ్ టు కమాండ్ ద స్టాటిక్ ఫస్ట్. స్టాటిక్ సబ్జెక్ట్ ఏంటి? ప్రిలిమ్స్లో ఏదైతే సబ్జెక్ట్స్ ఉన్నాయో కరెంట్ అఫైర్స్ కాకుండా అదంతా కూడా కోర్ సబ్జెక్ట్ అన్నమాట. మెయిన్స్లో కూడా ఉంటుంది కాబట్టి కోర్ సబ్జెక్ట్ అన్నమాట. అదర్ దెన్ ది కరెంట్ అఫైర్స్. వరుసగా ఏమే సబ్జెక్ట్స్ ఉన్నాయి? ఫస్ట్ యూనిట్ కరెంట్ అఫైర్స్ ఆఫ్ నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ ఇంపార్టెన్స్, అది పక్కకు పెట్టండి. సెకండ్ యూనిట్ హిస్టరీ, థర్డ్ యూనిట్ జాగ్రఫీ, ఫోర్త్ ఎకానమీ, ఆ తర్వాత పాలిటీ అండ్ గవర్నెన్స్, ఆ తర్వాత సైన్స్, జనరల్ సైన్స్ అండ్ ఎన్వైరన్మెంట్. ఇది స్టాటిక్ సబ్జెక్ట్. NCERT ఫౌండేషన్ తోటి చాలా బలంగా ఉండాలి. 6th క్లాస్ నుంచి 12th క్లాస్ వరకు ఉండే NCERT చాలా స్ట్రాంగ్గా ఉండాలి. ఎందుకంటే దీంట్లో నీకు డీవియేషన్స్ వచ్చే ఛాన్సెస్ లేవు, మారే ఛాన్సెస్ లేవు. అది వాట్ ఈస్ ది క్వాలిఫికేషన్ ఆఫ్ ప్రెసిడెంట్ అన్నాడు అనుకో, అది ఎప్పుడైనా మారుతుందా? అన్లెస్ దేర్ ఇస్ ఏ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్. సో అది ఎప్పటికీ స్టాటిక్గానే ఉంటుంది. అది ఇప్పుడు సపోజ్ శివాజీ గుర్రం పేరు ఏంటి అన్నాడు అనుకో, అదేమన్నా మారుతుందా? శివాజీ గుర్రం పేరు ఏమైనా మారుతుందా? మారే ఛాన్సే లేదు, ఎందుకంటే అది హిస్టరీ కాబట్టి. జాగ్రఫీ మారదు. ఇవన్నీ స్టాటిక్ సబ్జెక్ట్స్. బేసిక్ సబ్జెక్ట్స్ ఏవైతే చేంజ్ అయ్యేటటువంటి అవకాశం ఉండదో వాటిని స్టాటిక్ సబ్జెక్ట్స్ అంటారు. ఓన్లీ ఇంటర్ప్రిటేషన్ మారుతుందంతే. కాబట్టి ఆ స్టాటిక్ సబ్జెక్ట్ థరోగా ఉండాలి. ఉన్న తర్వాత దెన్ యూ కెన్ అప్లై ద కరెంట్ అఫైర్స్ టు ది స్టాటిక్ సబ్జెక్ట్. దీన్ని ఏమంటామంటే సాకర్ అంటాం. అంటే వాట్ ఈస్ దట్ సాకర్? SOCAR. సాకర్ అంటే సబ్జెక్ట్ ఓరియంటెడ్ కరెంట్ అఫైర్స్ రివ్యూ చేసుకోవాలి. సబ్జెక్ట్ ఓరియంటెడ్ కరెంట్ అఫైర్స్ రివిజన్. ఏంటి సబ్జెక్ట్ ఓరియంటెడ్ కరెంట్ అఫైర్స్ అంటే, డోంట్ రీడ్ ది కరెంట్ అఫైర్స్ బ్లైండ్లీ ఫ్రమ్ ద న్యూస్ పేపర్.
ఫండమెంటల్స్. బ్లైండ్గా న్యూస్ పేపర్ నుంచి కరెంట్ అఫైర్స్ చదవడం కాదు, ముందు సిలబస్ బై హార్ట్ చేయాలి. సిలబస్ బై హార్ట్ చేసిన తర్వాత సిలబస్లో ప్రతి పదం నీకు గుర్తుండిపోవాలి. GS 1 ఏంటి, 2 ఏంటి, 3 ఏంటి, 4 ఏంటి, ప్రిలిమ్స్ GSలో ఉంది, తర్వాత CSATలో ఉంది. ప్రతి వర్డ్ నీకు గుర్తుండిపోవాలి. అప్పుడు న్యూస్ పేపర్ చదువు. న్యూస్ పేపర్ చదివినప్పుడు ఒక హెడ్లైన్ చూడంగానే నీకు దాన్ని కనెక్ట్ చేయగలుగుతావు ఏ సబ్జెక్ట్కి సంబంధించింది అని. అప్పుడు ఏం చేయాలి, ఒక నోట్బుక్ పెట్టుకోవాలి, దాంట్లో సెక్షన్స్ డివైడ్ చేసుకోవాలి, 6 సెక్షన్స్ కింద డివైడ్ చేసుకోవాలి. పాలిటీ, ఎకానమీ, హిస్టరీ, జాగ్రఫీ, తర్వాత ఈ జనరల్ సైన్స్, టెక్నాలజీ, ఇట్లా 6 సెక్షన్, ఎన్విరాన్మెంట్, ఇట్లా డివైడ్ చేసుకోవాలి. డివైడ్ చేసుకుని ఆ న్యూస్ ఐటమ్ని దాంట్లో రాసుకోవాలి. అది ఏ సబ్జెక్ట్కి రిలవెంట్ ఉంటుందో దాంట్లో రాసుకోవాలి. ఇప్పుడు సపోజ్ చండీగఢ్ 132 అమెండ్మెంట్ బిల్ అనేది ఒకటి వచ్చింది అనుకుందాం. అదేంటి, దేనికి సంబంధించింది, పాలిటీకి సంబంధించినటువంటి పాలిటీ సెక్షన్లో మెన్షన్ చేసుకుంటాం. ఇది రెగ్యులర్గా దీన్ని ఫాలో అప్ చేసుకుంటూ ఉంటే ఎప్పటికప్పుడు దెన్ యూ విల్ బీ హ్యావింగ్ ఎ థరవ్ ఓరియంటేషన్ టువర్డ్స్ ద సాకర్. సబ్జెక్ట్ ఓరియంటెడ్ కరెంట్ అఫైర్స్ రివిజన్ అయిపోతూ ఉంటుంది అనమాట ఎప్పటికప్పుడు. సో అట్లా మరి ఇది నెక్స్ట్ లెవెల్లో ఏం చేయాలి, స్టాటిక్ సబ్జెక్ట్ నేర్చుకుంటున్నావు, ప్రతిరోజు ఒక గంట సేపు కరెంట్ అఫైర్స్కి పెడుతున్నావు, అండ్ తర్వాత అప్లై చేయాలి. అప్లై చేయడం అంటే మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేసేటప్పుడు నీకున్న సబ్జెక్ట్ని అప్లై చేయాలి. అండ్ యూజువల్గా 90% ఆఫ్ ది మిస్టేక్స్ దట్ యూ కమిట్ ఇన్ ద MCQs వైల్ ప్రాక్టీసింగ్ ది క్వశ్చన్స్ విల్ బి వెల్ నోన్ క్వశ్చన్స్. అంటే మనకి బాగా తెలిసిన విషయాల్ని జనరల్గా తప్పులు పెడుతుంటాం. అంటే తెలిసినయే తప్పులు పెడితే మరి తెలియని ఎలాగో తప్పే పెడతాం. అంటే తప్పు పెట్టి తెలియని దానికి 2.5 మార్కులు 2.66 మార్క్స్ పోయి, తెలిసిన దానికి కూడా 2.66 మార్క్స్ పోతాయి. ఇప్పుడు పాలిటీ, ఎకానమీ, హిస్టరీ, జాగ్రఫీ, సైన్స్, తర్వాత ఈ ఎన్విరాన్మెంట్, ఈ 6 సబ్జెక్టులు ఉన్నాయి. ఈ 6 సబ్జెక్టులు ఆన్ అండ్ యావరేజ్ ఒక్కొక్క సబ్జెక్ట్ నుంచి 15 క్వశ్చన్స్ వస్తుంటాయి యావరేజ్గా. అంటే 100 క్వశ్చన్స్లో యావరేజ్గా 15 క్వశ్చన్స్. అంటే ప్రతి సబ్జెక్టు స్టాటిక్ పార్ట్ ఏది NCERT మీద బేస్ చేసుకుని నువ్వు థరవ్ అయ్యావనుకో, 80% ఆఫ్ ది క్వశ్చన్స్ ఇన్ ద ప్రిలిమ్స్ విల్ కమ్ ఫ్రమ్ ద NCERT ఓన్లీ. 80% ఆఫ్ ద క్వశ్చన్స్ NCERTs నుంచి యాజ్ ఇట్ ఈజ్గా పికప్ చేసి ఇస్తారు, అదే సబ్జెక్ట్ అయినా సరే. కాబట్టి నువ్వు అవి థరవ్గా ఉన్నావు. ఒక్కో సబ్జెక్ట్ నుంచి 15 క్వశ్చన్లు వచ్చినాయి. అప్పుడు 15 క్వశ్చన్లో నువ్వు యావరేజ్గా ఒక్కొక్క సబ్జెక్ట్కి సంబంధించినటువంటి థరోనెస్ కారణంగా అట్లీస్ట్ 10 క్వశ్చన్స్కి కరెక్ట్ ఆన్సర్లు పెట్టావు అనుకో. ఎన్నైనా ఒక 60 క్వశ్చన్స్కి నువ్వు కరెక్ట్ ఆన్సర్స్ పెడతావు. ఎన్ని మార్కులు వస్తాయి? 60 క్వశ్చన్స్కి కరెక్ట్ ఆన్సర్లు పెడితే చాలు, 120 మార్క్స్ వస్తాయి. సపోజ్ నెగిటివ్ మార్కింగ్లో కొన్ని పోయినాయి, ఒక 20-25 పోయినాయి అనుకుందాం, 95-100 వరకు నీ స్కోర్ ఉంటుంది. అంటే ఏంటి, ప్రిలిమ్స్ క్లియర్ అయిపోయినట్టే కదా. వెన్ యూఆర్ థరవ్ విత్ ది కరెంట్ అఫైర్స్ అండ్ ఆన్ అన్ యావరేజ్ ఎవ్రీడే యూ ఆర్ మేకింగ్ ఎ సాకర్, అంటే సబ్జెక్ట్ ఓరియంటెడ్ కరెంట్ అఫైర్స్ రివిజన్ చేస్తూ ఉన్నావు. అప్పుడు ఏంటి, ఈజీగా క్లియర్ చేసేయచ్చు ప్రిలిమ్స్. సో ఇందులో ఒక పద్ధతి ఏంటి అంటే సైలెన్స్ టెస్టింగ్ స్ట్రాటజీ అన్నాను. ఏంటి సైలెన్స్ టెస్టింగ్ స్ట్రాటజీ? సో జనరల్గా మనకి ప్రిలిమ్స్ ఎగ్జామ్ ఎప్పుడు ఉంటుంది అంటే యూజువల్గా మేలో, ఎవ్రీ ఇయర్ మేలో లాస్ట్ సండే రోజు ఉంటుంది. మేలో లాస్ట్ సండే అంటే లాస్ట్ సండే అంటే 24th ఆఫ్ మే. ఈ సపోజ్ ఈ 2026లో 24th ఆఫ్ మే ఉన్నప్పుడు, మే అంటే ఏంటి, సూర్యుడు ఎండెత్తున ఉంటాడు అప్పటికే. అంటే ఆల్మోస్ట్ 8 గంటల నుంచే వేడి బాగా ఉంటుంది. మరి అటువంటి టైంలో నువ్వు ఎగ్జామ్కి వెళ్తావు, ఆ హాట్ సీట్లో కూర్చుంటావు, క్వశ్చన్ పేపర్ ఇస్తారు, చేతులు ఉడుకుతూ ఉంటాయి. ఫస్ట్ అటెంప్ట్ ఇస్తున్నప్పుడు చేతులు ఉడుకుతూ ఉంటాయి, మరి కాళ్ళు కూడా ఉడుకుతాయి. మరి అంత వేడి, ఆ వేడియే అంటే ఆ వేడి ఎలాగో దాంట్లో మార్పు లేదు. మరి అటువంటిప్పుడు క్వశ్చన్ పేపర్ చూడంగానే క్వశ్చన్ పేపర్ కూడా ఉడుకుతుంది నీతో పాటు. మరి అటువంటిప్పుడు ఇలా ఉడకకుండా చేయాలంటే అంటే ఏం జరుగుతుంది, అక్కడ హాట్ సీట్లో కూర్చుంటున్నప్పుడు అక్కడ ఎగ్జామ్ రాసేటటువంటి పరిస్థితుల్లో నువ్వు కూల్గా మెయింటైన్ చేయాలి. ఆ కూల్ హెడెడ్ మెయింటైన్ చేయాలి. అది మెయింటైన్ చేయాలంటే నువ్వు ప్రాక్టీస్ ఇప్పటి నుంచి ఆ రకంగా చేయాలి. అది ఏం చేయడం జరుగుతుందని అంటే సైలెన్స్ టెస్టింగ్ స్ట్రాటజీలో టెస్ట్ యువర్ సెల్ఫ్ వెన్ యువర్ బ్రెయిన్ ఈజ్ కోల్డ్. వెన్ యువర్ బ్రెయిన్ ఈజ్ కోల్డ్ అంటే ఏంటి, చల్లగా ఉండడం అని కాదు. ఇన్ఫ్యాక్ట్ ఇదేంటి అంటే మామూలుగా యూజువల్గా మనం రిలాక్స్డ్గా ఉన్నప్పుడు ప్రాక్టీస్ చేయడం కాదు,
చాలా టెన్షన్లో ఉన్నప్పుడు ప్రాక్టీస్ చేయాలి. టెన్షన్లో ఉండడం అంటే ఏంటి, మొత్తం డే మొత్తం నువ్వు క్లాసులకు అటెండ్ అయిన తర్వాత కాసేపు స్పోర్ట్స్ ఆడుకుంటావు కదా, స్పోర్ట్స్ ఆడుకున్న తర్వాత స్నానం చేసిన తర్వాత, స్నానం చేయడం అనేది ఇంపార్టెంట్. ప్రతిరోజు స్నానం చేయాలి, ఈ విషయం తెలుసు కదా. స్నానం చేసిన వెంటనే ఈవినింగ్ కూడా స్నానం చేయాలి, రోజుకి 2 సార్లు చేయాలి. నీ బ్రెయిన్ కెపాసిటీని యాక్టివ్గా ఉంచుకోవాలంటే స్పోర్ట్స్ అయిపోయిన తర్వాత కూడా ఒకసారి స్నానం చేసిన తర్వాత దెన్ అప్పుడు కూర్చొని ఎంసీక్యూస్ ప్రాక్టీస్ చేయి. ఎప్పుడైతే నువ్వు టెన్షన్లో ఉంటావో, ప్రెషర్లో ఉంటావో, ఆ ప్రెషర్ టైంలో క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేయి. అంటే యు ఆర్ రిఫ్లెక్టింగ్ ద సేమ్ కైండ్ ఆఫ్ యూపీఎస్సీ కైండ్ ఆఫ్ సిచ్యువేషన్ ఇన్ మాక్ టెస్ట్ ఆల్సో. మాక్ టెస్ట్లు ప్రాక్టీస్ చేసేటప్పుడు కూడా ఆ యూపీఎస్సీ ప్రెషర్నే ఫీల్ అయ్యేటట్టు చేసుకోవాలి. సో దట్ విల్ గెట్ హ్యాబిచ్యుయేటెడ్ అక్రాస్ యువర్ 3 years ఆఫ్ గ్రాడ్యుయేషన్. ఈ 3 ఏళ్ల గ్రాడ్యుయేషన్లో నీకు ఈ అండర్ ద కండిషన్స్ ఆఫ్ ఎక్స్ట్రీమ్ ప్రెషర్, యూపీఎస్సీ ఎగ్జామ్ రాసేటప్పుడు ఎటువంటి ఎక్స్ట్రీమ్ ప్రెషర్ అయితే ఉంటుందో అటువంటి ఎక్స్ట్రీమ్ ప్రెషర్ నీకు అలవాటు చేసుకోవడం కోసం అన్నమాట. సో ట్రాక్ మాక్ టెస్ట్ ఆఫ్టర్ టైరింగ్ యాక్టివిటీ, అలసిపోయిన తర్వాత, బట్ నాట్ వెన్ యూ ఆర్ ఫ్రెష్. ఎగ్జాంపుల్స్ ఆఫ్టర్ కంప్లీటింగ్ ఏ స్టడీ సెషన్, ఆఫ్టర్ ఫిజికల్ ఎక్సర్సైజ్, అంటే స్పోర్ట్స్ లేకపోతే మార్నింగ్ ఫిజికల్ ఎక్సర్సైజ్ చేసిన తర్వాత, వెన్ మెంటలీ ఫ్యాటిగ్డ్ ఆర్ స్లీపీ. కొన్ని సందర్భాల్లో మధ్యాహ్నం టైంలో నిద్ర వస్తుంటుంది, ఈవినింగ్ టైంలో కొంతమందికి నిద్ర వస్తుంటుంది, అండ్ అన్నం తిన్న వెంటనే నిద్ర వస్తుంది. అటువంటి అప్పుడు సో దట్ దీని ప్రయోజనం ఏంటి అంటే సిమ్యులేట్ ద రియల్ ప్రిలిమ్స్ కాగ్నిటివ్ స్ట్రెస్. నిజమైన ఎగ్జామ్ రాసేటప్పుడు, యూపీఎస్సీ ఎగ్జామ్ రాసేటప్పుడు ఎటువంటి ప్రెషర్కి, టెన్షన్కి లోనవుతావో అటువంటి ప్రెషర్ని నువ్వు ప్రాక్టీస్ చేస్తున్నావు అన్నమాట. అప్పుడు ఎగ్జామ్కి వెళ్ళినప్పుడు, రియల్ యూపీఎస్సీ ఎగ్జామ్కి వెళ్ళినప్పుడు ఈ చేతులు ఉండడం, కాళ్ళు ఉండడం, దాంతో నీతో పాటు క్వశ్చన్ పేపర్ ఉండడం అనేది ఉండదు. ఎక్స్ట్రీమ్ సమ్మర్లో కూడా అనమాట. సో ఇట్ వుడ్ వర్క్. వై ఇట్ విల్ వర్క్ అంటే బికాస్ ద రియల్ యూపీఎస్సీ ఎగ్జామ్ ఈజ్ నాట్ రిటర్న్ అ పర్ఫెక్ట్ మెంటల్ స్టేట్ అండ్ డెసిషన్ మేకింగ్ అండర్ ద ప్రెషర్ అండ్ ఫ్యాటిగ్ డిటర్మిన్స్ ద పర్ఫార్మెన్స్. అంటే ఇటువంటి ప్రెషర్ సిచ్యువేషన్లో కూడా కనుక నువ్వు ఎగ్జామ్ రాస్తే, ఎంసీక్యూస్ ప్రాక్టీస్ చేస్తే, అటువంటి ప్రెషర్ సిచ్యువేషన్లో నువ్వు డెసిషన్ చేసి ఏ కరెక్టా, బి కరెక్టా, సి కరెక్టా, డి కరెక్టా అనేది కరెక్ట్గా ఆన్సర్ చేయడానికి అవకాశం కల్పిస్తుంది. ఫైనల్ ఎగ్జామ్కి కావాల్సినటువంటి ఎబిలిటీ అన్నమాట. సో ట్రైనింగ్ ద బ్రెయిన్ టు థింక్ క్లియర్లీ వెన్ టైర్డ్ బిల్డ్స్ ద రెసిలియన్స్. సో ఇట్స్ అ సిస్టమేటిక్ డెసిషన్ మేకింగ్ అప్రోచ్. అంటే ఈ ఎంసీక్యూస్ ఫ్యాటిక్లో ఒక ఫ్యాటిక్ అంటే అలసిపోయినప్పుడు. సో ఫస్ట్ స్వీప్, క్విక్ ఎలిమినేషన్, ఇది ఒక 20-30 seconds per second. అంటే ఆ మొదటి 20 సెకండ్లో అంటే ఒక క్వశ్చన్ ఆన్సర్ చేయడానికి యావరేజ్గా మనకి 45 seconds నుంచి 60 seconds మాత్రమే తీసుకోవాలి. మొదటి 15-20 secondsలో నువ్వు చేయాల్సింది ఏంటంటే రీడ్ ద క్వశ్చన్ ప్లస్ ఆప్షన్స్ ఒకసారి చదివేసి ఇమీడియట్లీ ఎలిమినేట్ ది ఆబ్వియస్ రాంగ్ చాయిసెస్. అంటే కొన్ని తప్పు ఏబిసిడీలో తప్పు చాయిస్లు ఉంటాయి కదా, వాటిని ఎలిమినేట్ చేసి ఆన్సర్ ఇమీడియట్లీ. అంటే వాటికి ఏ అని అంటే ఏ ఆప్షన్ కాదు, ఇక్కడ కరెక్ట్గా నీకు తెలిసిన క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో వాటికి ఏ పెట్టు. అండ్ 50-50 ఛాన్స్, 50-50 ఛాన్స్ ఉన్నదానికి క్వశ్చన్ పక్కన బి అని రాసు. అంటే ఇవన్నీ మాక్ టెస్ట్లో జరగాలి, ఫైనల్ ఎగ్జామ్లో జరగకూడదు. ప్రాక్టీస్ చేసేటప్పుడు నీకు ఎన్ని మార్కులు వచ్చినాయి ఎవరికి సంబంధం లేదు, నీకు నువ్వు మురిసిపోవడం తప్ప. నీకు 100కి 95 మార్కులు, 99 మార్కులు, 200 మార్కులు వచ్చినాయి అనుకో, ఏమవుతుంది? నీ జీవితంలో పెద్దగా మార్కులు ఏమి రావు. కాబట్టి ఇక్కడ మార్కులు తక్కువ వచ్చినా పర్వాలేదు, ఈ ఎక్సర్సైజ్ చేస్తే నీకు సైంటిఫిక్గా ఆ ప్రిలిమ్స్ ఎగ్జామ్ మీద పర్ఫెక్ట్గా కమాండ్ వస్తుంది. సో నెక్స్ట్ సెకండ్ రీడింగ్లో ఏం చేస్తాం, 50-50 ఛాన్స్లో ఉన్నటువంటి వాటికి బి అని పెట్టు. నో ఐడియా అనుకున్నది, అసలు దీని గురించి నాకు ఆన్సరే తెలియదు అనుకున్న వాటికేమో సి అని పెట్టుకున్న తర్వాత స్టెప్ 2లో ఏం చేస్తామంటే సెకండ్ స్టెప్ రెండోసారి చదవడం, లాజిక్ ప్లస్ కీవర్డ్స్ ఐడెంటిఫై చేయాలి. లాజిక్ ప్లస్ కీవర్డ్స్ అంటే ఫర్ బి కేటగిరీ క్వశ్చన్స్ ఇది పర్ఫెక్ట్గా ఆన్సర్ తెలిసిన ఏ అని మార్క్ చేసావు కదా, వాటికి డైరెక్ట్గా ఆన్సర్ పెట్టేసుకోవచ్చు. తర్వాత బి 50-50 ఛాన్స్ ఉంది. ఆ 50-50 ఛాన్స్ ఉన్న వాటిని మళ్ళీ వచ్చి లుక్ ఫర్ ద కీవర్డ్స్. కొన్ని కీవర్డ్స్ ఉంటాయి, లైక్ ఆప్షన్స్లో ఆల్వేస్ అని కానీ, ఓన్లీ అని కానీ, మస్ట్ అని కానీ, కెన్ నాట్ అని కానీ,
సిగ్నిఫికెంట్ అని కానీ, మోస్ట్ అని కానీ, ప్రైమరీలీ అని కానీ, ఇన్కరెక్ట్ అని కానీ పదాలు కనపడితే ఒకసారి దాన్ని కేర్ఫుల్గా చూసుకోవాలి. ఆ స్టేట్మెంట్ రైటా రాంగ్ అని. దెన్ అప్లై ద రివర్స్ లాజిక్. ఈ రివర్స్ లాజిక్లో ఏం చేస్తాం? ట్రై టు డిస్ప్రూవ్ ది ఆప్షన్స్ ఇన్స్టెడ్ ఆఫ్ ప్రూవింగ్ ఇట్. అంటే మనం ఇప్పుడు సపోజ్ పోలీసులు ఉంటారు. పోలీసులు ఏం చేస్తారంటే ఎవడైనా ఒక హత్య చేశాడు అని అనుమానం ఉన్నప్పుడు వాడు నిజంగానే హత్య చేశాడు అనే ఒక బయాస్ తోటి ఇన్వెస్టిగేషన్ చేసి అలా ప్రూవ్ చేసే ప్రయత్నం చేస్తారు. వాడు చేసి ఉండకపోవచ్చు, హత్య ఆ మర్డర్ చేసి ఉండకపోవచ్చు. సో నువ్వేం చేయాలి? వాడు ఈ మర్డర్ చేసి ఉండకపోవచ్చు కదా అనే పర్స్పెక్టివ్లో థింక్ చేయాలి. ఇక్కడ ఆప్షన్స్ కూడా అంతే. ఈ ఆప్షన్ రాంగ్ అయి ఉండొచ్చు కదా అని ప్రతి ఆప్షన్ని చదువు. అప్పుడు కరెక్ట్ ఆప్షన్ మిగులుతుంది. యూజ్ కామన్ సెన్స్ ప్లస్ కాన్స్టిట్యూషనల్ బేసిక్స్ ఇఫ్ ఇట్ ఈస్ ఎ పాలిటీ రిలేటెడ్ క్వశ్చన్స్. సో స్టెప్ 3లో ఫర్ సి కేటగిరీ క్వశ్చన్స్ యూజ్ వన్ ఆఫ్ దిస్ లైక్ 50-50 ఎలిమినేషన్ రూల్, UPSC pattern intuition, balanced moderate options preferred, and association technique linked to something which is very familiar. Probability rule, if two options feel close, select the factually broader one. అంటే 2 ఆప్షన్స్ కనుక చాలా దగ్గరగా ఉన్నాయి, ఏబి మధ్యలో మనం సెలెక్ట్ చేసుకోవాలి. ఏదైతే ఫ్యాక్చువల్గా ఎక్కువ డైమెన్షన్స్ ఉన్నాయో అటువంటి డైమెన్షన్ని సెలెక్ట్ చేసుకోవాలి. అండ్ స్టెప్ 4 టైమింగ్ అండ్ ఫ్యాటిగ్ మేనేజ్మెంట్. 100 క్వశ్చన్స్ రాయాలి ప్రిలిమ్స్లో. అంటే ఫస్ట్ పాస్ 60 to 65 minutes, మొదట చిన్న బ్రేక్ లాంటిది. తర్వాత రిమైనింగ్ టైం స్మార్ట్ గెస్ ప్లస్ రివ్యూ. అంటే మొదటి గంట ఈ ఏబిసి అనే ఎక్సర్సైజ్ కంప్లీట్ అయిపోవాలి, ఆన్సర్స్ అన్నీ మార్క్ చేసేయాలి. బి సెక్షన్కి వచ్చినప్పుడు రెండో గంటలో ఏం చేయాలంటే రిమైనింగ్ టైం స్మార్ట్ గెస్ అండ్ రివ్యూ. ఈ 50-50% ఉన్నాయి చూడు, వాటికి ఆన్సర్లు పెట్టే ప్రయత్నం. When tired, trust first instinct unless you find solid evidence to change అనేది. సో స్టెప్ 5 అనలైజ్ నాట్ ఓన్లీ ద మిస్టేక్స్ బట్ ఆల్సో డెసిషన్ క్వాలిటీ. ఇదంతా మాక్ టెస్ట్లో జరగాల్సినటువంటి పని, ఫైనల్ ఎగ్జామ్లో కాదు. సో ట్రాక్ 3 things: రాంగ్ ఆన్సర్స్ డ్యూ టు ద ల్యాక్ ఆఫ్ నాలెడ్జ్. అంటే ఆ క్వశ్చన్కి సంబంధించినటువంటి అవేర్నెస్ మనకు లేకపోవడం వల్ల తప్పైన ప్రశ్నలు. రాంగ్ డ్యూ టు ద ప్రెషర్, ఓవర్ థింకింగ్. కొంతమంది ఎక్సెసివ్ థింకింగ్ చేసి కరెక్ట్ ఆన్సర్ పెట్టిన వాటిని కూడా మళ్ళీ మార్చి కరెక్ట్గా తప్పు పెడతారు. ఆ రకమైనటువంటిది ఒకటి. రాంగ్ డ్యూ టు సిల్లీ లాజికల్ జంప్స్. తెలిసిన క్వశ్చన్లకే తప్పు ఆన్సర్ పెట్టడం చూడు, అవి సిల్లీ లాజికల్ క్వశ్చన్స్. అలాంటి వాటిని ట్రాక్ చేయి ఈ 5th స్టెప్లో. అండ్ why this will work? Because it builds decision making stamina, it trains the mind to think clearly even under the extreme pressure conditions and fatigue, and makes performance reliable even on a bad exam time. ఇది ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. 2025లో ఇచ్చినటువంటి ఒక ప్రిలిమ్స్ క్వశ్చన్ పాలిటీకి సంబంధించినటువంటిది. కన్సిడర్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ విత్ రిగార్డ్ టు ద పార్డనింగ్ పవర్ ఆఫ్ ద ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. సో ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకి పార్డనింగ్ పవర్ ఉంటుంది. And he can excuse, the president may excuse any punishment imposed by any court in the country, including the court martial and the Supreme Court. సో దానికి సంబంధించి ఇచ్చినటువంటి క్వశ్చన్ ఏంటి, దీన్ని ఇప్పుడు చెప్పిన లాజిక్ ఉపయోగించి ఎట్లా ఆన్సర్ చేయొచ్చు. ఫస్ట్ స్టేట్మెంట్, ద ఎక్సర్సైజ్ ఆఫ్ దిస్ పవర్, అంటే ఈ పార్డనింగ్ పవర్ బై ద ప్రెసిడెంట్ కెన్ బి సబ్జెక్టెడ్ టు లిమిటెడ్ జ్యుడిషియల్ రివ్యూ. ఇది ఇక్కడ ట్రాప్ వర్డ్స్ అని అంటారు. ఈ ట్రాప్ వర్డ్స్లో ఈ లిమిటెడ్ జ్యుడిషియల్ రివ్యూ అనేటటువంటిది ఒకటి, దాన్ని కొంచెం అండర్లైన్ చేసి పెట్టుకోవాలి. ద ప్రెసిడెంట్ కెన్ ఎక్సర్సైజ్ దిస్ పవర్ వితౌట్ ది అడ్వైజ్ ఆఫ్ సెంట్రల్ గవర్నమెంట్. సో ఇక్కడ ఏం చెప్పాము చూడు, ఇప్పుడు ఈ కీవర్డ్స్ ఉన్నాయి. ఆ కీవర్డ్స్ లైక్ ఆల్వేస్, ఓన్లీ, మస్ట్, కెనాట్, సిగ్నిఫికెంట్. ఇప్పుడు వితౌట్ అనే ఒక పదం వచ్చింది. సో ఆ కెనాట్ లాంటిది అనమాట పదం. మోస్ట్, ప్రైమరీలీ, ఇన్కరెక్ట్, ఇటువంటి పదాలన్నీ. ఈ వర్డ్స్ క్వశ్చన్ ఆప్షన్స్లో ఉన్నాయో లేవో ఒకసారి చూసుకున్నాం. సో చూసుకున్నప్పుడు మనకేం తెలుస్తుంది ఇక్కడ అంటే వితౌట్ ది అడ్వైజ్ ఆఫ్ ద సెంట్రల్ గవర్నమెంట్ అన్నాం. అంటే దిస్ ఈజ్ ద కీవర్డ్ హియర్. సో విచ్ ఈస్ కరెక్ట్? ఓన్లీ 1 కరెక్టా, ఓన్లీ 2 కరెక్టా, బోత్ 1 and 2 ఆర్ కరెక్ట్, నైదర్ 1 or 2. ఇది ఆప్షన్స్ ఇచ్చారు. సో మరి దీనికి ఈ పద్ధతిని అప్లై చేసి ఏ విధంగా ఆన్సర్ చేయాలి?
క్విక్ ఎలిమినేషన్, లుక్ ఫర్ ద ఎక్స్ట్రీమ్ కీవర్డ్స్, లిమిటెడ్ జ్యుడిషియల్ రివ్యూ, వితౌట్ ది అడ్వైస్. సెకండ్ ఆప్షన్లో వితౌట్ ది అడ్వైస్ అని ఈ రెండు కీవర్డ్స్ అనుకున్నాం కదా. కాన్స్టిట్యూషనల్ ప్రిన్సిపల్, మనకి వెంటనే కాన్స్టిట్యూషనల్ ప్రిన్సిపల్ గుర్తు రావాలి. మనం స్టాటిక్ సబ్జెక్ట్ చదివాం కదా ఎన్సీఆర్టీ 11th క్లాస్. ప్రెసిడెంట్ ఆల్వేస్ యాక్ట్స్ ఆన్ ద ఎయిడ్ అండ్ అడ్వైజ్ ఆఫ్ ది కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్. మంత్రిమండలి ఇచ్చేటటువంటి సలహాతోటి మాత్రమే రాష్ట్రపతి, ప్రధానమంత్రి ఇచ్చే సలహాతో మాత్రమే రాష్ట్రపతి ఏ డెసిషన్ అయినా తీసుకునేది, ఎమర్జెన్సీ ఇంపోజ్ చేయడంతో సహా. కాబట్టి ఈవెన్ పార్డనింగ్ పవర్ ఆఫ్ ద ప్రెసిడెంట్ ఈజ్ ఆల్సో అడ్వైజ్డ్ బై ది కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్. సో స్టేట్మెంట్ 2 లుక్స్ డౌట్ఫుల్ బికాస్ పార్డనింగ్ ఈజ్ నాట్ ఎన్ ఎక్సెప్షన్. సో స్టెప్ 2, లాజిక్ చెక్ ఏంటి? సుప్రీం కోర్ట్ హ్యాస్ రూల్డ్ దట్ మెర్సీ పిటిషన్స్ కెన్ అండర్గో లిమిటెడ్ జ్యుడిషియల్ రివ్యూ. ఇది రాజ్యాంగంలో లేదు, సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పులో ఉంది. సో ఎగ్జాంపుల్ డిలే, ఇర్రెలవెంట్ గ్రౌండ్స్, మ్యాలఫైడ్, ఇటువంటి. మ్యాలఫైడ్ అంటే రాష్ట్రపతి కనుక దుర్వినియోగం చేస్తే ఏంటి, తనకున్నటువంటి పార్డనింగ్ పవర్ని మిస్యూజ్ చేసి పొలిటికల్గా ఎవరైనా ఖైదీలకి క్షమాభిక్ష పెట్టి వదిలేసాడు అనుకో, అప్పుడు జ్యుడిషియల్ రివ్యూ చేయొచ్చు. అదర్వైజ్ ద డెసిషన్ ఆఫ్ ది ప్రెసిడెంట్ ఈజ్ నాట్ ఓపెన్ ఫర్ ద జ్యుడిషియల్ రివ్యూ. Only when the president decision is nullified, it is open for the judicial review. So, kabatti statement 1 is nothing wrong. It makes the statement 1 likely true. There is nothing wrong in the statement 1. So, step 3, decision. మనం ఆన్సర్ ఏం పెట్టుకోవాలి? సో 1:2 ఇప్పుడు చేసిన మొదటి ఫస్ట్ అండ్ సెకండ్ స్టెప్స్లో. సెకండ్ ఈజ్ ఫాల్స్, వితౌట్ ది అడ్వైజ్ ఆఫ్ ది కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ అన్నాం కాబట్టి. Correct option is A only. So final answer, only one statement is correct, A is the answer. So ఇది ప్రాక్టీస్ చేయడం జరుగుతుందా అంటే హౌ థింకింగ్ లుక్డ్ అండర్ సైలెంట్ స్ట్రాటజీ. దెర్ ఆర్ 3 steps. ఫస్ట్ స్టెప్, ఐడెంటిఫై ది కీవర్డ్స్. సింపుల్ ప్రజెంటేషన్ ఆఫ్ వాట్ వీ హ్యావ్ డిస్కస్డ్. ఐడెంటిఫై ది కీవర్డ్స్. మనం 2 కీవర్డ్స్ స్టేట్మెంట్ 1లోనూ స్టేట్మెంట్ 2లోనూ చూసాం. లిమిటెడ్ జ్యుడిషియల్ రివ్యూ అనేది స్టేట్మెంట్ 1లో, వితౌట్ ది అడ్వైస్ అనేదేమో స్టేట్మెంట్ 2లో చూసాం. అవి ఐడెంటిఫై చేసుకోవడం. ఎలిమినేట్ ది అబ్జల్యూట్ క్లెయిమ్. అబ్జల్యూట్ క్లెయిమ్ ఏంటి? అందులో మళ్ళీ ఏం ఎగ్జంప్షన్స్ లేకుండా ఉన్నది వితౌట్ అనేటటువంటిది, వితౌట్ ది అడ్వైజ్ ఆఫ్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్. దట్ ఈస్ అబ్జల్యూట్ ఆస్పెక్ట్. సెకండ్ స్టెప్లో అప్లై కాన్స్టిట్యూషనల్ రూల్, ప్రెసిడెంట్ యాక్ట్స్ ఆన్ ది అడ్వైజ్ ఆఫ్ ది కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ అనేది కంపల్సరీగా జరగాలి 74 ప్రకారం. That is the reason why the president appoints the prime minister. Third step lo trust reasoning instinct. Choose A. Our answer is A. ఇది ఒక పద్ధతి అన్నమాట. సో ఇందులో మళ్ళీ ఇంకొక డైమెన్షన్ ఏంటంటే మైక్రో సిలబస్ అనిహిలేషన్ అనేది ఇంకొక ఆస్పెక్ట్. అంటే ఈ మైక్రో సిలబస్ అనిహిలేషన్ అంటే ఏంటి? ఎలిమినేషన్. జనరల్గా అనిహిలేషన్ అనే పదాన్ని 2 కాంటెక్స్లో వాడతాం. సోషలాజికల్ కాంటెక్స్లో వాడతాం. సోషలాజికల్ కాంటెక్స్లో అనిహిలేషన్ అంటే ఎలిమినేటింగ్ సంథింగ్, డిజరప్టింగ్ సంథింగ్, డిస్ట్రాయింగ్ సంథింగ్. ఫిజిక్స్ కాంటెక్స్లో డిస్ట్రాయింగ్ కాదు, డివైడింగ్ సంథింగ్. ఫిజిక్స్ విషయంలో చూసుకుంటే ఇప్పుడు అంబేద్కర్ యూస్ టు టాక్ అబౌట్ అనిహిలేషన్ ఆఫ్ క్యాస్ట్. అక్కడ అనిహిలేషన్ ఆఫ్ క్యాస్ట్ అనేదేమో సోషలాజికల్ పాయింట్ ఆఫ్ వ్యూ. అనిహిలేషన్ ఆఫ్ క్యాస్ట్ అంటే కుల వ్యవస్థ నశించిపోవాలనేది. అది అంబేద్కర్ చెప్పినటువంటి కాన్సెప్ట్, సోషలాజికల్ పాయింట్. ఫిజిక్స్ ప్రకారం అనిహిలేషన్ అంటే మీనింగ్ ఏంటి అంటే డివైడింగ్ సంథింగ్ ఇంటూ స్మాలర్ పార్టికల్స్, చిన్న చిన్న విడిభాగాలుగా విడగొట్టడం. సో అది ఎలా ఉపయోగపడుతుంది అంటే సిలబస్ని చిన్న చిన్న విడిభాగాలుగా విడగొట్టడం. అంటే స్టాప్ రీడింగ్ ది హ్యూజ్ చాప్టర్స్, కిల్ ద మైక్రో లైన్స్. అంటే ఓపెన్ ద సిలబస్, break each line into micro phrases, then revise via 1-line bullets only. Then 80% of the prelims questions come from the footnotes and the forgotten classes. So big chapters give false confidence. So పెద్ద ప్రిలిమ్స్ క్లియర్ చేయాలంటే పెద్ద పుస్తకాలు చదవక్కర్లేదు. ఇన్ఫ్యాక్ట్ ఒక రకంగా చెప్పాలంటే లక్ష్మీకాంత్ కూడా చదవక్కర్లేదు. ఎండ్ టు ఎండ్ 11th క్లాస్ బుక్ పాలిటీది ఏదైతే ఉందో ఎన్సీఆర్టీలో అది చదివితే చాలు. యాక్చువల్లీ ప్రిలిమ్స్లో వచ్చే క్వశ్చన్స్ మ్యాక్సిమం దీని మీద ఆధారపడి ఉంటాయి. అది అయిపోయిన తర్వాత అది ఎండ్ టు ఎండ్ చదివేసిన తర్వాత ప్రతి వర్డ్ నీకు గుర్తున్న తర్వాత అప్పుడు లక్ష్మీకాంత్ గారు. సో కాబట్టి ఇట్ ఈస్ సిమిలర్ టు మైక్రో లెర్నింగ్ అన్నట్టు. అంటే సిమిలర్ టు మైక్రో లెర్నింగ్ అంటే ది బ్రేకింగ్ డౌన్ ద హ్యూజ్ కంటెంట్ ఇంటూ స్మాలర్ పోర్షన్స్.
అది. సో ఈ పద్ధతిలో మనకి ఇప్పుడు in the last 5 years 70% of the prelims questions in polity came from minor clauses only. 2021, 22, 23, 24 and 25 questions పేపర్స్ని అబ్జర్వ్ చేస్తే సపోజ్ పాలిటీ క్వశ్చన్స్లో ఇలాంటి మైనర్ క్లాజెస్ మీదనే క్వశ్చన్స్ ఉన్నాయి. అప్పుడు మీ నోట్స్ కూడా ఆ పర్స్పెక్టివ్లో తయారు చేసుకోవాలి. సో ఆర్టికల్ 110 గురించి అంటే మనీ బిల్ దానికి సంబంధించిన ఆస్పెక్ట్స్, 112 బడ్జెట్కి సంబంధించినటువంటి ఇష్యూస్ గురించి, 200 గవర్నర్ అప్రూవల్ ఆఫ్ ఎ బిల్, తర్వాత ఎడ్జ్ కాన్సెప్ట్స్ అంటే డిఫరెన్స్ టేబుల్స్. ఎడ్జ్ కాన్సెప్ట్స్ అంటే డిఫరెన్స్ బిట్వీన్ మనీ బిల్ అండ్ జనరల్ బిల్, ఇలాంటి డిఫరెన్షియల్ ఐటమ్స్ గురించి, గవర్నెన్స్ మైక్రో ఏరియాస్, కమిటీస్, కౌన్సిల్స్, ఇటువంటి వాటి గురించి. అండ్ దీస్ క్వశ్చన్స్ ఆర్ నాట్ ఫ్రమ్ ద లాంగ్ టెక్స్ట్ బుక్ థీమ్, దే ఆర్ వెరీ మైనర్ ఆస్పెక్ట్స్ అన్నమాట. సో ఒక ఎగ్జాంపుల్, ఎడ్జ్ కాన్సెప్ట్స్ అని చెప్పాను చూడు, ఈ టాబులేటెడ్ ఇన్ఫర్మేషన్ రూపంలో ఉంటాయని చెప్పి, ఆ ఎడ్జ్ కాన్సెప్ట్ డిఫరెన్షియల్ టేబుల్స్ రూపంలో. దానికి ఒక ఎగ్జాంపుల్ 2025 ఇచ్చినటువంటి ప్రిలిమ్స్ క్వశ్చన్. కన్సిడర్ ది ఫాలోయింగ్ పేస్. ఇది బ్రాడర్ ఆస్పెక్ట్ అంటే విచ్ విల్ నాట్ రిక్వైర్ టు ఆన్సర్ ఇన్ డెప్త్ నాలెడ్జ్ ఆఫ్ స్టడీయింగ్ అండ్ బై హార్డింగ్ ద లక్ష్మీకాంత్. ఓన్లీ 11th క్లాస్ టెక్స్ట్ బుక్లో నుంచి యాజ్ ఇట్ ఈజ్గా పికప్ చేసి ఇచ్చినటువంటి క్వశ్చన్, ఎన్సీఆర్టీ పుస్తకంలో నుంచి ఇచ్చినటువంటి క్వశ్చన్, బ్రాడర్ ఏరియాస్. ఇది ఇందులో ఒక టేబుల్లో ఒక సైడ్ ఏమో ప్రొవిజన్స్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా అని ఇచ్చారు, అండ్ ఇన్ విచ్ డైమెన్షన్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ దే ఆర్ స్టేటెడ్ అనేది ఇంకో సైడ్లో ఇచ్చారు. సెపరేషన్ ఆఫ్ జ్యుడిషియరీ ఫ్రమ్ ది ఎగ్జిక్యూటివ్ ఇన్ ది పబ్లిక్ సర్వీసెస్ ఆఫ్ ద స్టేట్, డైరెక్టివ్ ప్రిన్సిపల్స్. వాల్యూయింగ్ అండ్ ప్రిజర్వింగ్ ద రిచ్ హెరిటేజ్ ఆఫ్ ది కంపోజిట్ కల్చర్, ఫండమెంటల్ డ్యూటీస్లో ఉందంటున్నారు. ప్రొహిబిషన్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ ఆఫ్ చిల్డ్రన్ బిలో ది ఏజ్ ఆఫ్ 14 years, ఫండమెంటల్ రైట్స్లో ఉందంటున్నారు. సో క్వశ్చన్ ఏంటి, హౌ మెనీ ఆఫ్ ద అబవ్ పేర్స్ ఆర్ కరెక్ట్లీ మ్యాచ్డ్? బిఫోర్ 2022 ఎక్కువ క్వశ్చన్స్ ఎలా ఉండే అంటే విచ్ అమాంగ్ ద అబవ్ ఆర్ కరెక్ట్, విచ్ అమాంగ్ ద అబవ్ ఆర్ కరెక్ట్ అన్నప్పుడు 1 and 2 ఆర్ కరెక్ట్, 2 and 3 ఆర్ కరెక్ట్, 1 and 3 ఆర్ కరెక్ట్, 1, 2, 3 ఆర్ కరెక్ట్, అలా ఉంటుంది కదా. కానీ ఇప్పుడు అలా కాదు, హౌ మెనీ అని అడుగుతున్నారు. 2022లో మొదలైన ట్రెండ్ అనమాట. ఇట్ ఈస్ ఎ నాన్ ఎలిమినబుల్ క్వశ్చన్ బట్ సింపుల్ క్వశ్చన్, నాన్ ఎలిమినేషన్ టెక్నిక్ అన్నమాట. అంటే దీంట్లో ఇప్పుడు సపోజ్ పాత పద్ధతులు అనుకో, నీకు ఒక ఆప్షన్ తెలియకపోయినా ఇచ్చిన ఆప్షన్స్ నుంచి బేస్ చేసుకుని లాజిక్ ఉపయోగించి ఎలిమినేషన్ టెక్నిక్ ద్వారా దాన్ని ఆన్సర్ చేసేయచ్చు. కానీ ఇక్కడ ఏంది, ఎన్ని ఆప్షన్స్ కరెక్ట్గా ఉన్నాయి, 1 and 2 అనట్లా, ఓన్లీ 2 అంటున్నాడు. ఆ 2 అనేది 1 and 2, 1 and 3, 2 and 3 అది ఇవ్వాల, ఎనీ 2 అవుతుంది అన్నమాట. ఓన్లీ 2 అంటే ఇట్ కెన్ బి 1 and 2 ఆర్ 1 and 3 ఆర్ 2 and 3. అప్పుడు ఏంటి, నీకు మూడింటి గురించి పూర్తిగా తెలుసుందా. దెన్ ఓన్లీ 1 అంటే మళ్ళీ 1 కరెక్టా, 2 కరెక్టా, 3 కరెక్టా, ఇందులో రాంగ్ ఏంది, ఈ పూర్తి ఇన్ఫర్మేషన్ ఉందా. ఆల్ ద 3 ఆర్ కరెక్ట్, అది కూడా తెలిసి ఉండాలి, అప్పుడు కూడా తెలిసి ఉండాలి. నన్ ఆఫ్ ద అబవ్ కరెక్ట్. సో ఇట్లా ఉన్నప్పుడు మరి ఏంటి ఆన్సర్ ఎలా పెడతాం? ఫండమెంటల్గా నీకు స్టాటిక్ సబ్జెక్ట్ తెలిసి ఉండాలి. దీనికి పెద్ద పెద్ద పుస్తకాలు చదవక్కర్లా, మినిమం డిగ్రీ చదవక్కర్లా. అంటే మినిమం డిగ్రీ చదవడం అంటే ఏంటి, పూర్తి స్థాయిలో నీకు కంప్లీట్ నాలెడ్జ్ అక్కర్లేదు, పెద్ద పెద్ద పుస్తకాలు అక్కర్లేదు, 1200 పేజీలు ఉండే లక్ష్మీకాంత్ పుస్తకం అక్కర్లేదు, 250 పేజీలు ఉండే 11th క్లాస్ బుక్ చాలు. సెపరేషన్ ఆఫ్ పవర్స్ ఫ్రమ్ ది ఎగ్జిక్యూటివ్, ఫ్రమ్ జ్యుడిషియరీ ఫ్రమ్ ది ఎగ్జిక్యూటివ్ అనేది డైరెక్టివ్ ప్రిన్సిపల్స్లో ఉంటుంది. స్టెప్ వైజ్గా చూస్తే సిలబస్లో 3 అంశాలు ఉన్నాయి, ఫండమెంటల్ రైట్స్ గురించి, డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ గురించి, ఫండమెంటల్ డ్యూటీస్ గురించి ఈ క్వశ్చన్లో చెప్తున్నారు. బ్రేక్ ఇన్ టు ద మైక్రో ఫేజెస్. డైరెక్టివ్ ప్రిన్సిపల్లో సోషల్ జస్టిస్, సెపరేషన్ ఆఫ్ జ్యుడిషియరీ ఇలాంటి అంశాలన్నీ ఉంటాయి. ఫండమెంటల్ రైట్స్లో హెరిటేజ్, డ్యూటీస్లో హెరిటేజ్, ఇట్ ఈస్ ద డ్యూటీ ఆఫ్ ఎవ్రీ సిటిజన్ టు ప్రొటెక్ట్ ది హెరిటేజ్, ఎన్వైరన్మెంట్, సైంటిఫిక్ టెంపర్ అండ్ పబ్లిక్ ప్రాపర్టీ, ఇటువంటి అనే డ్యూటీస్లో ఉంటాయి. ఫండమెంటల్ రైట్స్లో చైల్డ్ లేబర్ ప్రొహిబిషన్, అలాగే ఈక్వాలిటీ, రెమెడీస్, ఇటువంటి ఆస్పెక్ట్స్ అన్నీ ఉంటాయి. సో నౌ చెక్ దిస్ ప్లీజ్. సెపరేషన్ ఆఫ్ జ్యుడిషియరీ ఫ్రమ్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టివ్ ప్రిన్సిపల్స్లో ఆర్టికల్ 50లో ఉంటుంది. కాబట్టి ఆ ఆప్షన్, ఫస్ట్ ఆప్షన్ కరెక్టే. అండ్ ప్రిజర్వింగ్ ద రిచ్ హెరిటేజ్ ఆఫ్ ది కంపోజిట్ కల్చర్, ఇట్ ఈస్ ద డ్యూటీ ఆఫ్ ఎవ్రీ సిటిజన్ టు
ప్రిజర్వ్ ద హెరిటేజ్ ఆఫ్ ది కంట్రీ అండర్ ఆర్టికల్ 51A(F). సో కాబట్టి అది కూడా కరెక్టే. ప్రొహిబిషన్ ఆఫ్ చైల్డ్ లేబర్ అండర్ ఆర్టికల్ 14, ఫండమెంటల్ రైట్స్లో ఆర్టికల్ 24లో ఉంది. సో అది కూడా కరెక్టే. అంటే మనం ప్రాక్టీస్ చేసేటప్పుడు ఇలా ప్రాక్టీస్ చేసుకుంటూ వెళ్ళాలి. తప్పులు పెట్టేసిన తప్పులు పోయినాయి అనుకో, తప్పులు తక్కువ పోయినాయి అని చెప్పి ముడుచుకోకూడదు, హ్యాపీగా ఉండకూడదు. ఆ తప్పులు ఎందుకు పోయినాయి మళ్ళీ ఒకసారి ఆ టెక్స్ట్ బుక్ దగ్గరికి వెళ్ళి ఒకసారి దాన్ని మళ్ళీ అనలైజ్ చేయాలి. అండ్ తర్వాత సో ఇంకో టెక్నిక్ చూడండి, ఇమాజినరీ ఎగ్జామినర్ ట్రాప్ టెక్నిక్. ఇది కీలకమైనది. ఇమాజినరీ ఎగ్జామినర్ ట్రాప్ టెక్నిక్ అంటే ఎగ్జామినర్ ఉద్దేశపూర్వకంగా కొన్ని ట్రాప్ వర్డ్స్ ఉపయోగిస్తాడని చెప్పాను కదా, అటువంటి ట్రాప్స్ ఏంటో చూద్దాం. రెండోది ఇమాజినరీ అంటే ఏంటి? ఇమాజిన్ యువర్ సెల్ఫ్ యాజ్ ఎగ్జామినర్, నాట్ యాజ్ ఎగ్జామినింగ్. ఎగ్జామినర్ అంటే ఎగ్జామ్ రాసేవాడు, ఎగ్జామినర్ అంటే ఎగ్జామ్ పెట్టేవాడు, క్వశ్చన్ పేపర్ ఇచ్చినోడు. అంటే నువ్వు ఎలా ఊహించుకోవాలి నిన్ను? నువ్వు ఎగ్జామ్ పెట్టేవాళ్ళలో ఊహించుకోవాలి, ఎగ్జామ్ రాసేటప్పుడు. అంటే నేనే కనుక ఈ క్వశ్చన్ ఇస్తే ఎలా ఇస్తాను, నేను క్వశ్చన్ ఇచ్చేటప్పుడు ఎలా ఇస్తానంటే మామూలుగా ఎలా ఊహించుకుంటాడు ఎగ్జామినర్ అంటే ఈ క్వశ్చన్కి వీడికి ఆన్సర్ తెలియాలి కానీ తప్పు పెట్టాలి. ఆ క్రూరత్వం ఉంటుంది ఎగ్జామినర్ దగ్గర. దట్ ఈస్ ద లెవెల్ ఆఫ్ క్రూయాలిటీ ఆఫ్ ద టీచర్స్. జనరల్గా టీచర్లు అందరూ క్రూయల్స్, ఇంక్లూడింగ్ మీ అనుకో. అంటే నేను ఇచ్చే క్వశ్చన్ ఎలా ఉండాలి అంటే క్రూయల్గా ఉండాలి, వాడికి తెలిసి ఉండాలి, కానీ యాక్చువల్గా ఆన్సర్ పెట్టేటప్పుడు తప్పు అయిపోవాలి. అప్పుడు నాకు ఒక సాటిస్ట్ ఆనందం వస్తుంది, తెలిసిన క్వశ్చన్కి ఆన్సర్ పెట్టలేవా అని చెప్పి. సో అటువంటి ఆస్పెక్ట్ ఎలా ఉంటుంది అంటే వాట్ ఈజ్ ఇమాజినరీ ఎగ్జామినర్ ట్రిప్ అంటే రివర్స్ థింకింగ్ అప్రోచ్ వేర్ ఎ క్యాండిడేట్ ట్రైస్ టు థింక్ లైక్ అన్ ఎగ్జామినర్ rather than examining, which is similar to eliminating the most obvious trap option and avoiding the overconfidence bias. ఈ ఓవర్ కాన్ఫిడెన్స్ అనేది చాలామందికి ఉంటుంది. ఒక 4-5 చాప్టర్లు చదవంగానే ఆ చాప్టర్లో నేను హీరో అనుకునేటటువంటి ఫీలింగ్ ఉంటుంది. అంటే బాయ్స్ అయితే హీరో, లేడీస్ అయితే హీరోయిన్, ఏదో ఒకటి అనుకోండి, మొత్తానికి న్యాయంతో లేడనే ఫీలింగ్ రాకూడదు మనకి. అండ్ so this method is inspired by the psychological principles like behavioral economics, cognitive bias, herd mentality disruption. అంటే ఏంటిది బిహేవియరల్ ఎకనామిక్స్? బిహేవియరల్ ఎకనామిక్స్లో ఒక కన్జ్యూమర్ బిహేవియర్ ఉంటుంది. కన్జ్యూమర్ బిహేవియర్ ఏం చేస్తుంది అంటే బేరం ఆడుతుంది. ఎలా బేరం ఆడతాడు? సపోజ్ నువ్వు ఎప్పుడైనా ఒక కోటి మార్కెట్కు ఎక్కడికైనా వెళ్ళి యాక్సెసరీస్ ఏదైనా కొనుక్కోవడానికి వెళ్ళేవనుకో, ఒక బెల్ట్ ఎంత అని అడుగుతాం. పొద్దున్నే 11 గంటలకు వెళ్ళినప్పుడు బెల్ట్లు అమ్ముతూ ఉంటాడు. అమ్ముతున్నప్పుడు బెల్ట్ ఎంత అంటే వాడు 600 రూపాయలు చెప్తాడు. సరే అని అయితే 60 రూపాయలకి ఇస్తామని అడుగుతుంది. అంటే నువ్వు 600 చెప్పింది ఇక్కడ 60 రూపాయలకి ఎట్లా అడుగుతున్నావు? నువ్వు అక్కడ ఏ పర్స్పెక్టివ్లో ఆలోచిస్తున్నావు అంటే ఇది తయారు చేసినోడికి 40 ఉంటుంది, కానీ వీడు యాక్చువల్గా అమ్ముతాం 600కి అమ్ముతున్నాడు, కాబట్టి ఒక 10 రూపాయలు పోతే కొని 60 కొందాం అని నువ్వు మ్యానుఫ్యాక్చర్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచిస్తావు. ఆలోచించి వాడికి అయ్యే ఖర్చు ఎంత అవుతుందో దాన్ని బట్టి నువ్వు బిహేవియర్ చేస్తావు. అండ్ రెండోది ఏమంటావు? కాగ్నిటివ్ బయాస్ ట్రాప్స్. సో ఈ కాగ్నిటివ్ బయాస్ ట్రాప్స్ అంటే మనకి ఈ డైమెన్షన్లో దీనికన్నా ముందు హర్డ్ మెంటాలిటీ ఏంటో తెలుసుకోవాలి. హర్డ్ మెంటాలిటీ అంటే 10 మందిలో 9 మంది ఒక ఆప్షన్కి ఒకే రకమైన ఆప్షన్ పెడతారు, కానీ అది తప్పయ్యే అవకాశం ఉంది. 10 మందిలో 9 మంది ఒకే రకమైన ఆప్షన్ పెడతారు, అది ఏనో లేకపోతే బీనో, అది అందరికీ కరెక్ట్ అనిపించే ఆప్షన్ అన్నమాట. కానీ 10వ వాడు దానికి భిన్నంగా పెడతాడు. ఆ హర్డ్ మెంటాలిటీ అంటే గుంపుగా ఒకే పనిని 10 మందిలో 9 మంది చేస్తే హర్డ్ మెంటాలిటీ, గుంపుగా చేసే పని. ఒకడు మాత్రం డిఫరెంట్ ఉంటాడు, ఆ గుంపుకి వ్యతిరేకంగా వెళ్తుంది. సో వాడు కరెక్ట్ అవుతుంటాడు. సో దాన్ని బట్టి బేస్ చేసుకుని సో ఇక్కడ మీకు కొన్ని ట్రాప్స్ ఉంటాయండి. అంటే ఒక ట్రాప్ ఉన్నప్పుడు యూజువల్గా మనం ఈ హర్డ్ మెంటాలిటీ నుంచి డిఫరెంట్గా ఉండాలి. సో ఈ హర్డ్ మెంటాలిటీ నుంచి డిఫరెంట్గా ఉన్నప్పుడు ఆ ట్రాప్ ఏంటో మనకు తెలియాలి. 2 రకాల ట్రాప్స్ ఉంటాయి. అంటే ఇఫ్ ఏ క్వశ్చన్ లుక్స్ ఎక్స్ట్రీమ్లీ ఈజీ ఆర్ స్ట్రైట్ ఫార్వర్డ్, దట్ కెన్ బి ఏ ట్రాప్. అంటే నిన్ను ఎగ్జామినర్
తప్పు పెట్టమని చెప్పి ఇన్వైట్ చేస్తున్నాడు అన్నమాట. ఇప్పుడు సపోజ్ క్రికెట్లో బౌలింగ్ వేసేటప్పుడు ఫాస్ట్ బౌలింగ్ మీద పేస్ బౌలింగ్ మీద ఒకడు సిక్స్లు కొడుతున్నాడు అనుకో, అప్పుడు ఏం చేస్తారు, స్లో బౌలర్ని దించుతాడు. వాడు స్లోగా బాల్ వేస్తాడు. స్లోగా బాల్ వేసినప్పుడు అదే స్పీడ్తో వస్తుందనే ఊహతో గట్టి కొడతాడు. తీరా చూస్తే అది క్యాచ్ అవుట్ అవుతుంది, లేకపోతే బౌల్డ్ అవుతుంది. అలా ఈజీ అనుకొని నువ్వు కొన్ని సందర్భాల్లో ఆన్సర్లు తప్పు పెడతావు. అలాంటి ఈజీగా ఉండే ఆప్షన్స్, ద మోస్ట్ ఆబ్వియస్ ఆప్షన్ ఈజ్ ఆఫెన్ ఏ ట్రాప్. అండ్ ట్రాప్ టైప్ 2, ఇందులో ఇది ఎలా ఉంటుంది, ఆప్షన్ ఈజ్ ఎక్స్ట్రీమ్లీ కాంప్లెక్స్. అంటే సెంటెన్సే చాలా పెద్దగా ఉంటుంది, కాంప్లెక్స్ సెంటెన్స్ ఉంటుంది, నాట్ సింపుల్ సెంటెన్స్. ఆప్షన్ ఈజ్ టూ లెంగ్తీ. ఇలా ఉన్నప్పుడు అది కూడా ట్రాపే. అంటే కంపల్సరీగా ట్రాప్ అవ్వాలని కాదు, జనరల్గా గత 40 years PYQsని పరిశీలించినప్పుడు అబ్జర్వ్ చేసినటువంటి అంశం అన్నమాట. సో ఆ ట్రాప్ వర్డ్స్ మనం గుర్తించాలి. ఇందాక కొన్ని ట్రాప్ వర్డ్స్ చెప్పాను, అలాగే ఇక్కడ కొన్ని ఉన్నాయి. లైక్ ఓన్లీ అని అనుకుంటే ఒక ఆప్షన్లో అది ట్రాప్. ఆల్వేస్ అని ఉంటే అది ట్రాపే. మస్ట్, ఆల్, నన్, ఇన్కరెక్ట్, స్టేట్మెంట్ మ్యాచ్లెస్, క్రోనలాజికల్ ఆర్డర్, ఇందాక ప్రీవియస్ క్వశ్చన్లో చెప్పినట్టుగా వితౌట్ ది అడ్వైజ్ అని చెప్పాను, అలాంటివి ట్రాప్స్ అన్నట్టు. సో దీనివల్ల ఏమవుతుంది, ఇటువంటి పద్ధతిని కనుక అనుసరిస్తే ఈ హర్డ్ మెంటాలిటీని అవాయిడ్ చేయొచ్చు, ఇంప్రూవ్స్ ది యాక్యురసీ ఇన్ ద ట్రికీ క్వశ్చన్స్ అండ్ హెల్ప్స్ మ్యాక్సిమైజ్ ది స్కోరింగ్ స్టాటిక్ పార్ట్. సో ఇది ఒక ఎగ్జాంపుల్. ఇలాంటి ట్రాప్ ఉన్నటువంటి పద్ధతిలో ఎగ్జామినర్ పాయింట్ ఆఫ్ వ్యూలో నువ్వు ఎలా థింక్ చేయాలని దాన్ని. సో కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్. 2025లో ఇచ్చినటువంటి క్వశ్చన్, పంచాయత్స్ ఎట్ ది ఇంటర్మీడియట్ లెవెల్ ఎగ్జిస్ట్ ఇన్ ఆల్ ద స్టేట్స్. ఇందులో ట్రాప్ ఏంది, ఇక్కడ చూపించినట్టుగా ఆల్, ఎగ్జాక్ట్లీ. ఓన్లీ, ఆల్ అని ఉంటుంది కదా, అదొక ట్రాప్. మరి అంతే, అప్పుడే మనం ఆన్సర్ పెట్టేది. సో దానికి అండర్లైన్ చేసుకో ఈ ఆల్ అన్న చోట. సెకండ్ స్టేట్మెంట్, టు బీ ఎలిజిబుల్ టు బీ ఎ మెంబర్ ఆఫ్ పంచాయత్ at the intermediate level, a person should attain the age of 30 years. So ఇది ఫ్యాక్చువల్లీ కంప్లీట్లీ రాంగ్ ఆన్సర్. ఫ్యాక్చువల్లీ బికాస్ మనం చదివినప్పుడే మినిమం ఏజ్ టు కంటెస్ట్ ది లోకల్ బాడీస్ ఏంటది 21 years అని చదువుతాం. సో కాబట్టి ఇది తెలిసిపోతుంది. మ్యాక్సిమం ఎగ్జామినర్ ఏం చేస్తున్నాడు, ఒక సింపుల్ అందరూ పెట్టేటటువంటిది కామన్గా ఇచ్చేస్తుంటాడు. అండ్ తర్వాత థర్డ్ ట్రాప్ ఏంటి, సెకండ్ టైప్ ఆఫ్ ట్రాప్లో ఏముంది, లెంగ్దీ స్టేట్మెంట్ అండ్ కాంప్లెక్స్ సెంటెన్స్. లెంగ్దీ స్టేట్మెంట్ అండ్ కాంప్లెక్స్ సెంటెన్స్, ఇది అటువంటిది అన్నమాట. ద చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఎ స్టేట్ కాన్స్టిట్యూట్స్ అ కమిషన్ టు రివ్యూ ద ఫైనాన్షియల్ పొజిషన్ ఆఫ్ ది పంచాయత్స్ ఎట్ ది ఇంటర్మీడియట్ లెవెల్ అండ్ టు మేక్ రికమెండేషన్స్ రిగార్డింగ్ ద distribution of net proceeds of taxes and duties leviable by the state between the state and panchayats at the intermediate level. దీన్ని ఫుల్ స్టాప్ లేకుండా కామాలు పెట్టి మాత్రమే నడిపించాడు. ఇంత పెద్ద సెంటెన్స్ పెట్టాడంటే ఎక్కడో చోట తప్పని అర్థం. అది అంటే 99% రూల్ ఆఫ్ థంబ్ ఇది. రూల్ ఆఫ్ థంబ్ అంటే అని అనుకోవచ్చు, ఇంత పెద్ద సెంటెన్స్ నువ్వు ప్రిలిమ్స్లో ఆప్షన్గా ఇచ్చాడు అని అంటే. సో ఇందులో ఫస్ట్ కాంటెక్స్ట్ ఏంటి, చీఫ్ మినిస్టర్ అపాయింట్స్ ద ఇది ఫైనాన్షియల్ కమిషన్, స్టేట్ ఫైనాన్స్ కమిషన్ అనేది. సో ఇంత స్టేట్మెంట్ ఇచ్చాడంటే ఇది కరెక్ట్ అయ్యి ఉండొచ్చేమో అనే ఫీలింగ్ తీసుకొస్తున్నాడు. అట్లా ఎగ్జామినర్ ట్రాప్ చేస్తున్నాడు ఈ లెంగ్దీ సెంటెన్స్ ఇవ్వడం ద్వారా. సో ఇట్ ఈస్ నాట్ చీఫ్ మినిస్టర్, మరి ఏంటి, ఇట్ ఈస్ ది గవర్నర్. సో యూజువల్గా ఈ ఆప్షన్ అందరికీ తెలిసి ఉంటుంది. ఇది 30 years కాదు 21 అనే విషయం అందరికీ తెలిసి ఉంటుంది. కాబట్టి ఇక్కడ క్వశ్చన్ ఏంటి, విచ్ ఆఫ్ ది అబౌవ్ స్టేట్మెంట్స్ ఇస్ గివెన్ ఆర్ నాట్ కరెక్ట్. ఇంకో ట్రాప్, ఇది గమనించకపోతే అప్పుడేం చేస్తాం, కరెక్ట్ సెంటెన్స్ ఏంటో కరెక్ట్ స్టేట్మెంట్ ఏంటో పెట్టేయాలని చెప్పి పట్టేసా అంటాం. కానీ ఈ ట్రాప్ కనుక గుర్తించకపోతే ప్రమాదం ఏంటి అంటే, నువ్వు కరెక్ట్ స్టేట్మెంట్స్ పట్టేసుకుంటావు, కానీ ఇక్కడ అడుగుతున్నది ఏంటి, రాంగ్ స్టేట్మెంట్స్ ఏంటి అని అడుగుతున్నావు. అప్పుడు రాంగ్ ఉన్నది ఏంటి, 2 రాంగ్ అని తెలుసు, మ్యాక్సిమం అందరికీ 99% తెలుసు. కాబట్టి 2 ఎక్కడుంది, 2 ఏలో ఉంది, బిలో ఉంది అండ్ డిలో ఉంది. సో ఆన్సర్ ఈజ్ సి అనేటటువంటి పరిస్థితి ఉంటుంది.
కానీ యాక్చువల్గా మనం దాన్ని ఫర్దర్ అనలైజ్ చేసినప్పుడు ఈ ఆల్ అనేది కూడా ఒక ట్రాప్ స్టేట్మెంట్, ట్రాప్ వర్డే కదా. కాబట్టి ఇది కూడా రాంగ్ అయ్యే అవకాశం ఉంది. ఎందుకని రాంగ్? ఇట్ ఈస్ నాట్ దేర్ ఇన్ ఆల్ ద స్టేట్స్. ఇంటర్మీడియట్ పంచాయత్, ఇంటర్మీడియట్ అంటే మండల్ పరిషత్. మండల్ పరిషత్ అనేది అన్ని రాష్ట్రాల్లోనూ ఉండదు. 20 lakhs కన్నా తక్కువ జనాభా ఉండే స్టేట్స్లో ఇంటర్మీడియట్ పంచాయతీ ఉండదు. అది సో ఇప్పుడు గోవా, అరుణాచల్ ప్రదేశ్, మిజోరాం ఇటువంటి రాష్ట్రాల్లో ఇంటర్మీడియట్ పంచాయతీ లేదు. అండ్ తర్వాత ఈ టు బి ఎలిజిబుల్ ఇది రాంగ్ అని తెలిసిపోయింది. ఎందుకంటే 30 years కాదు 21 years అని చెప్పి. ఇక్కడ చీఫ్ మినిస్టర్ కాదు మరెవరు, గవర్నర్ అని చెప్పి. సో మొత్తం అన్ని స్టేట్మెంట్స్ రాంగే. సో 1, 2 and 3 ఆర్ రాంగ్. కాబట్టి ఇలాంటి పద్ధతిలో మనం ఈ వీటికి ఆన్సర్స్ పెట్టాలన్నమాట. అంటే దట్ విల్ డిపెండ్ అపాన్ హౌ యూ ప్రాక్టీస్ ద థింగ్స్. So I was telling you to think beyond. అంటే ఇవన్నీ కూడా ప్రాక్టీస్ ద్వారా వచ్చేవి, ఒకేసారి వచ్చేటటువంటి అంశాలు కావు. సో థింకింగ్ బియాండ్ ది 360 అన్నప్పుడు ఎలా అది అంటే జనరల్గా మనకి 360 degrees అంటే ఏంటి? మొత్తం ఒక సర్కిల్ మొత్తం చూసి ఆ సర్కిల్ ప్రకారం ఆలోచించగలగడం. అది ఎలా ఆలోచించాలి? సింపుల్గా ఇందాక చెప్పినట్టుగా మన కోర్ సబ్జెక్ట్స్ ఏవైతే ఉన్నాయో ఆ కోర్ సబ్జెక్ట్ పర్స్పెక్టివ్లో ఆలోచించడం. అండ్ వాట్ ఈస్ ద కోర్ సబ్జెక్ట్? ఇప్పుడు కరెంట్ ఇష్యూస్, దాన్ని కంటెంపరీ డైమెన్షన్ అని, హిస్టారికల్ డైమెన్షన్, జాగ్రఫికల్ డైమెన్షన్, అలాగే ఎకనామిక్ డైమెన్షన్, పొలిటికల్ అండ్ గవర్నెన్స్ డైమెన్షన్, సైంటిఫిక్ అండ్ టెక్నాలజికల్ డైమెన్షన్, అలాగే ఎన్విరాన్మెంటల్ డైమెన్షన్, మరి ఇంకోటి మిగిలిపోయింది. సిలబస్లో ప్రిలిమ్స్ కోర్ సిలబస్లో 7 units ఉంటాయి. ఇంకోటి మిగిలింది కదా, దానికి ఏం పెట్టుకోవాలి? కోర్ సబ్జెక్టుల్లో ప్రిలిమ్స్లో లేని ఎక్స్క్లూజివ్గా మెయిన్స్కి మాత్రమే సంబంధించిన ఏది? ఎథికల్ డైమెన్షన్. ఈ 8 dimensionsలో కనుక నువ్వు ఆలోచిస్తే నీ దగ్గర ప్రతి క్వశ్చన్కి ఆన్సర్ ఉంటుంది. దెర్ ఈజ్ నథింగ్ దట్ యూ కెనాట్ ఆన్సర్. పర్టికులర్గా జనరల్ ఎస్సే లాంటివి రాసేటప్పుడు ఈ పద్ధతిని వాడు. ఇంటర్వ్యూకి వెళ్ళేటప్పుడు ప్రిపరేషన్లో భాగంగా ఈ పద్ధతిని వాడు. అండ్ ఈ పద్ధతిలో ఆలోచిస్తుంటే ప్రిలిమ్స్లో నీకు రీడింగ్ బిట్వీన్ ద లైన్స్ అనేది అర్థమవుతుంది. ఎగ్జామినర్ లాగా ఎలా ఆలోచించాలి, మైక్రో సిలబస్ అనిహిలేషన్ ఎట్లా చేయాలి, ఇటువంటి టెక్నిక్స్ అర్థమవుతాయి ఈ డైమెన్షన్స్. అండ్ మరి ఇది 360 బియాండ్ 360 ఎట్లా పెరగదు అంటే ఈ 360 degrees దాటి అంటే అప్పుడేం చేయాలి? థింక్ ఫ్రమ్ GS1 ఇన్ ద మెయిన్స్. ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచించు. GS1 మెయిన్స్లో ఏమేమి ఉన్నాయి అంటే ఇప్పుడు సపోజ్ GS1 మెయిన్స్లో ఇండియన్ హిస్టరీ ఉంది, అది కవర్ అయింది. వరల్డ్ హిస్టరీ ఉంది, అది కూడా కవర్ అయింది. పోస్ట్ ఇండిపెండెంట్ ఇండియా, అది కూడా హిస్టరీలోనే కవర్ అవుతుంది. ఇండియన్ సొసైటీ ఉంది, అది ఇక్కడ కవర్ కాలేదు. కాబట్టి ఈ డైమెన్షన్స్కి యాడ్ సోషల్ డైమెన్షన్, కల్చరల్ డైమెన్షన్. అంటే హిస్టరీలో ఉండే కల్చర్ కాకుండా సొసైటీలో ఉండే కల్చర్. హిస్టరీలో ఉండే కల్చర్ అంటే ఆర్ట్ అండ్ ఆర్కిటెక్చర్ అయ్యి వస్తుంది. సొసైటీలో కల్చర్ అంటే మన లాంగ్వేజ్, తర్వాత కల్చరల్ ప్రాక్టీసెస్ లైక్ ఫెస్టివల్స్, ఇటువంటి డైమెన్షన్స్ వచ్చేది సోషల్ కల్చర్. తర్వాత ఇంకా ఏమున్నాయి? జాగ్రఫీ అందులో కవర్ అయిపోయింది. తర్వాత పేపర్ 2కి వెళ్ళి, పేపర్ 2లో పాలిటీ ఇక్కడ ఉంది, గవర్నెన్స్ కూడా ఉంది ఇక్కడ. అండ్ ఇంకోటి ఏంది? ఇంటర్నేషనల్ రిలేషన్స్, అది ఇక్కడ ఉంది. అంటే కరెంట్ ఈవెంట్స్ ఆఫ్ ద నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ ఇంపార్టెన్స్, అది ఇక్కడ కవర్ అవుతుంది. సో ఇక్కడ పెట్టాల్సింది ఏమీ లేదు. అండ్ దెన్ దెర్ ఇస్
పేపర్ 3 GS3 పేపర్ ఎకానమీ ఇక్కడ ఫోకస్ అయింది. అండ్ తర్వాత సైన్స్ అండ్ టెక్నాలజీ, ఎన్విరాన్మెంట్ అండ్ ఎకాలజీ అండ్ డిజాస్టర్ మేనేజ్మెంట్. ప్లస్ ఇంటర్నల్ సెక్యూరిటీ. అండ్ GS4 ఎథిక్స్ అది కూడా ఉంది. సో ఒక విషయాన్ని ఈ అన్ని డైమెన్షన్స్లో కనుక నువ్వు ఆలోచించగలిగావంటే అప్పుడు యు ఆర్ థింకింగ్ బియాండ్ ద 360 డిగ్రీ, నాట్ జస్ట్ 360 డిగ్రీ. మీరేం చదివినా, న్యూస్ పేపర్ చదివినా, లేకపోతే పాలిటీ చదివినా, ఎకానమీ చదివినా, ఏం చదివినా కానీ ఈ డైమెన్షన్స్లో ఆలోచించాలి. ఇప్పుడు సపోజ్ ఇఫ్ యు ఆర్ స్టడీయింగ్ అబౌట్ ద గ్లోబలైజేషన్ అంటే, గ్లోబలైజేషన్ అనే అంశం గురించి చదివేటప్పుడు ఫస్ట్ లాస్ట్లో కంటెంపరీ కొద్దాం, ఫస్ట్ ఈ పర్స్పెక్టివ్లో చూద్దాం. హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్. గ్లోబలైజేషన్ అనేది ఏది కొత్తది కాదు, ఏన్షియంట్ పీరియడ్ నుంచి ఉంది. గ్లోబలైజేషన్ అంటే ఏంటి? ఇంటిగ్రేటింగ్ ది నేషన్స్ టుగెదర్ ఫర్ ఎకనామిక్ డిపెండెన్సీ. సో ఎకనామిక్ డిపెండెన్సీ అంటే ఈ ట్రేడ్ కోసం, తర్వాత ఈ వ్యాపారం కోసం, వీటి కోసం. ఇప్పుడు ఇండస్ వ్యాలీ సివిలైజేషన్లోనే గ్లోబలైజేషన్ ఉంది ఒక రకంగా. ఎందుకంటే ఇండస్ వ్యాలీ సివిలైజేషన్లో వీఆర్ డూయింగ్ ది ట్రేడ్ విత్ అదర్ కంట్రీస్. ఇట్స్ అ కైండ్ ఆఫ్ గ్లోబలైజ్డ్ వరల్డ్. మెడివల్ పీరియడ్లో కూడా గ్లోబలైజేషన్ ఉంది. బట్ ఆ మెడివల్ పీరియడ్లో ఉన్న గ్లోబలైజేషన్ పర్స్పెక్టివ్ వేరే. ఏన్షియంట్ పీరియడ్లో గ్లోబలైజేషన్ త్రూ ద ఇంటర్నేషనల్ ట్రేడ్ అండ్ వార్స్, యుద్ధాల ద్వారా తర్వాత దేశాలని కలిపేశారు. చాలా దేశాలని ఇట్లా యుద్ధాల ద్వారా కలిపారు. ఇప్పుడు అలెగ్జాండర్ ఉంటాడు, అలెగ్జాండర్ ద వరస్ట్, నాట్ గ్రేట్ అండి. ఎందుకంటే వాడు యుద్ధాలు చేసి సాధించింది ఏంటి? జనాలు చంపేశాడు. జనాలు చంపేసిన వాడిని వెస్టర్న్ హిస్టోరియన్స్ గ్రేటెస్ట్ అన్నారు. హీఈస్ నాట్ ఏ గ్రేటెస్ట్ పర్సనాలిటీ. పోనీ అశోకుడిలాగా ఏమైనా మారాడా? వాడి యాటిట్యూడ్ ఏమైనా మారిందంటే అది కూడా లేదు. అశోకుడిని గ్రేట్ అన్నామంటే అది ఓకే, బికాస్ ఆఫ్టర్ ద వార్ హీ చేంజ్ హిస్ మైండ్ సెట్. బట్ వీడు సచ్చేదాకా ఈ సచ్చినోడు మారలేదు. చచ్చిపోయాడు. తర్వాత 32 ఏళ్ళకే పోయాడు. లక్షల మందిని చంపేశాడు. అంటే ఇది యుద్ధాల ద్వారా గ్రీక్ సిటీ స్టేట్స్ ఏం చేసినాయి అంటే ఇంటర్నేషనల్ ఇంటిగ్రేషన్ చేసే ప్రయత్నం చేసింది. మెడివల్ పీరియడ్కి వచ్చేటప్పటికి ఇంటిగ్రేషన్ అనేది ఇంకో రకంగా తయారైంది. ఎలా? క్రూసైడ్స్ ద్వారా. యుద్ధాలు ఎక్కడ కూడా ఉన్నది క్రూసైడ్స్. కాకపోతే క్రూసైడ్స్ అంటే క్రిస్టియన్స్ వేజింగ్ ద వార్ ఆన్ నాన్ క్రిస్టియన్ కంట్రీస్ టు మేక్ ద వరల్డ్ క్రిస్టియన్. క్రూసైడ్స్ లాంటివే ఈ చూసి ఈ క్రిస్టియన్స్ ఇట్లా చేస్తున్నారని చూసి ముస్లిమ్స్ ఏం చేశారు? జిహాదులు చేశారు. వాళ్ళు కూడా ప్రపంచాన్ని ఇస్లామిక్ కంట్రీస్గా మార్చేద్దాం అనుకున్నారు. గ్లోబలైజేషన్ మోడల్ అదో పద్ధతి. మోడర్న్ పీరియడ్కి వచ్చేటప్పటికి యూరోప్ చేసినటువంటి ఇండస్ట్రియల్ రెవల్యూషన్ వచ్చింది. ఇండస్ట్రియల్ రెవల్యూషన్ వచ్చిన తర్వాత ప్రపంచంలో వాళ్ళ వస్తువులు అమ్ముకోవడానికి వాళ్ళు గ్లోబలైజేషన్ చేశారు. ఈస్ట్ ఇండియా కంపెనీ ఇస్ లైక్ ఏ ఫస్ట్ మల్టీనేషనల్ కార్పొరేషన్ ఇన్ ఇండియా. అండ్ అటువంటిది తర్వాత పోస్ట్ సెకండ్ వరల్డ్ వార్ దెర్ వాజ్ నో గ్లోబలైజేషన్ ఎట్ ఆల్ బికాస్ ఆఫ్ ది కోల్డ్ వార్. వార్ ఎక్కడైతే ఉంటుందో గ్లోబలైజేషన్ ఉండదు. ఆ తర్వాత 1980s మార్గరెట్ థాచర్ అనే ఆవిడ బ్రిటన్లో ప్రైమ్ మినిస్టర్ అయింది. తర్వాత అదే టైంలో అమెరికాలో రోనాల్డ్ రీగన్ అనేవాడు ప్రెసిడెంట్ అయ్యాడు. వీళ్ళిద్దరూ ఈ గ్లోబలైజేషన్ అనే కాన్సెప్ట్ని 1980లో తీసుకొచ్చారన్నమాట. ఈ ఎల్పిజి కాన్సెప్ట్. సో దట్ వాళ్ళు అమెరికాలో ఉన్నటువంటి కంపెనీలు ప్రపంచవ్యాప్తంగా పెట్టుకొని వస్తువులు అమ్ముకుంటారు. ఇండియాకు వచ్చేటప్పటికి 1991 అయింది. 1980లో అమెరికా బ్రిటన్లో స్టార్ట్ అయింది, యూరోప్లో. ఇండియాకు వచ్చేటప్పటికి ఎప్పుడు 1991లో స్టార్ట్ అయింది. ఇప్పటికి 30 సంవత్సరాలు అయిపోయింది ఈ గ్లోబలైజేషన్ వచ్చి. ఇది హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్. సో తర్వాత జాగ్రఫికల్ బ్యాక్గ్రౌండ్ అంటే ప్రపంచంలో ఏ ఏ దేశాలు దీనివల్ల ప్రభావితమైనవి. ఫస్ట్ గ్లోబలైజేషన్ వాజ్ ఇన్స్పైర్డ్ ఫ్రమ్ ద వెస్టర్న్ యూరోప్, ఫాలోడ్ బై నార్దర్న్ అమెరికా, దెన్ ఇట్ స్ప్రెడ్ టు ద గ్లోబల్ సౌత్. గ్లోబల్ నార్త్ నుంచి గ్లోబల్ సౌత్కి వచ్చింది ఆ జాగ్రఫికల్ డైమెన్షన్. అంటే నేను ఇప్పుడు చెప్తుందంతా సింపుల్ ఆస్పెక్ట్స్ అన్నమాట. ఎకనామిక్ డైమెన్షన్. ఎకనామిక్ డైమెన్షన్ అంటే 2 రకాలుగా చూడాలి దీన్ని. మైక్రో ఎకనామిక్ ఇండికేటర్స్, మ్యాక్రో ఎకనామిక్ ఇండికేటర్స్. ఈ మైక్రో ఎకనామిక్ ఇండికేటర్స్ అంటే ఏముంటాయి? సప్లై, డిమాండ్, కన్జంప్షన్, ఇటువంటి అంశాలు అని ఉంటాయి. ఆ పర్స్పెక్టివ్లో ఎకనామిక్ గ్లోబలైజేషన్ ఏ విధంగా జరిగింది.
మ్యాక్రో ఎకనామిక్ ఇండికేటర్స్ అంటే జీడిపి, బ్యాంకింగ్, ఇటువంటి ఫారిన్ ట్రేడ్, ఇటువంటి అన్ని మ్యాక్రో ఎకనామిక్ ఇండికేటర్స్. ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ ఎకనామిక్ గ్లోబలైజేషన్ ఎలా జరిగింది, దాని ఇంపాక్ట్ ఎలా ఉంది. కన్జంప్షన్ బిహేవియర్ మారింది కదా. బిఫోర్ 1991 అండ్ ఆఫ్టర్ 1991 ద పీపుల్స్ కన్జంప్షన్ బిహేవియర్ హ్యాస్ డ్రాస్టికల్లీ చేంజ్డ్. వీఆర్ బయింగ్ ఎవ్రీథింగ్ విచ్ వీ డోంట్ నీడ్ యాక్చువల్లీ విత్ ద మనీ దట్ వీ డోంట్ హ్యావ్. అంటే ఈ కన్జంప్షన్ బిహేవియర్ ఎట్లా మారింది అని అంటే, మనకి అన్నీ కొనుక్కుంటున్నాం, మన దగ్గర మనకు అవసరం లేని వస్తువులు కొనుక్కుంటున్నాం, మన దగ్గర లేని డబ్బులతో కొనుక్కుంటున్నాం. మన దగ్గర లేని డబ్బులతో అంటే ఈఎంఐల ద్వారా అప్పులు చేసి జుక్ అని చెప్పి కార్డులు స్వైప్ చేసి, లేకపోతే క్లక్ అని చెప్పి ఫోటోలు తీసి స్కానింగ్ చేసి కొనేసుకుంటున్నాం. ఈఎంఐ అమ్మట్లేదు, కానీ ఒకవేళ రాకెట్లు, శాటిలైట్లు అమ్మినా కానీ మనం కొనేస్తాం. అది ఎలా కొంటాం? ఈఎంఐల ద్వారా కొంటాం. సో అట్లా కన్జంప్షన్ బిహేవియర్ మారింది. సప్లై చేస్తున్నాడు కాబట్టి డిమాండ్ చేసేవాడు ఉన్నాడు. డిమాండ్ చేస్తున్నాం కాబట్టి సపోజ్ ఇండియాలో సుమారుగా 400 మిలియన్ల మంది మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ ఉన్నారు. వీళ్ళకి ఉన్న అలవాటు ఏంటి? ప్రొడక్షన్ చేయడం కాదు, కన్జంప్షన్ చేయడం. అంటే మీనింగ్ వీ హ్యావ్ ద హయ్యెస్ట్ లెవెల్ ఆఫ్ కన్జంప్షన్ బిహేవియర్ ఇన్ ద వరల్డ్. ఇది మైక్రో ఇండికేటర్స్. మ్యాక్రో ఇండికేటర్స్ అంటే జీడిపి పెరగడం, ఇంక్లూడింగ్ ఇండియా లాంటి దేశాలతో సహా జీడిపి పెరగడం. గ్లోబల్ ట్రేడ్ పెరిగింది, అంటే ఫారిన్ ట్రేడ్ ఈజ్ అనదర్ మ్యాక్రో ఎకనామిక్ ఇండికేటర్. అట్లా పొలిటికల్ అండ్ గవర్నెన్స్ పాయింట్ ఆఫ్ వ్యూ, గవర్నెన్స్ హ్యాస్ బికమ్ వెరీ కన్వీనియంట్ ఆఫ్టర్ ద లిబరలైజేషన్ అండ్ గ్లోబలైజేషన్. ఇప్పుడు ఇంతకుముందు బిఫోర్ 1991 గవర్నమెంట్ వాజ్ వెరీ ఫార్ అవే ఫ్రమ్ ది పీపుల్. ప్రజలకి ప్రభుత్వం అందుబాటులో ఉండేది కాదు. బట్ నౌ గవర్నమెంట్ ఈజ్ ఇన్ యువర్ పామ్స్. నీ అరచేతిలోనే ప్రభుత్వం ఉంది. అరచేతిలో ప్రభుత్వం అంటే ఎం గవర్నెన్స్ అని అంటారు. వీ గాన్ అవే ఫ్రమ్ ది ఈ గవర్నెన్స్. వీఆర్ ఇన్ ద ఏజ్ ఆఫ్ ఎం గవర్నెన్స్. ఎం గవర్నెన్స్ అంటే మొబైల్ గవర్నెన్స్. ప్రభుత్వ పరిపాలనకి సంబంధించిన అన్ని డిపార్ట్మెంట్లకు సంబంధించినటువంటి యాప్లు మన మొబైల్లో ఉన్నాయి. ఆ యాప్ల ద్వారా నువ్వు ఒక క్షణంలో కరెంటు బిల్లు కడతావు, ఒక క్షణంలో వాటర్ బిల్లు కడతావు, ఏ బిల్లు అంటే ఆ బిల్లు కడతావు. అండ్ చలాన్ వస్తే, ట్రాఫిక్ చలాన్ వస్తే దాంట్లోనే కడతావు, పేటీఎం ద్వారా కట్టేస్తావు. అంటే కన్వీనియన్స్ ఆఫ్ ది గవర్నెన్స్. నువ్వు సపోజ్ రేపు డిగ్రీ అయిపోయిన తర్వాత ఏ స్టార్టప్ కంపెనీ పెట్టాలనుకో, టీ హబ్లో రిజిస్టర్ చేసుకుంటావు. రిజిస్టర్ చేసుకున్న వెంటనే నీకు మెసేజ్ వస్తుంది. సాయంత్రానికల్లా నీకు ఇన్ఫర్మేషన్ ఇస్తే నువ్వు స్టార్టప్ కంపెనీ పెట్టచ్చా లేదా, పెట్టే అవకాశం ఉంటే నీకు ఫైనాన్షియల్ ఆప్షన్స్ ఎలా ఉంటాయి, ఎవరు నీకు డబ్బులు ఇస్తారు, ఎవరు ఏంజల్ ఇన్వెస్టర్స్, ఈ ఇన్ఫర్మేషన్ వస్తుంది. అండ్ సాయంత్రానికల్లా మెసేజ్ మళ్ళీ వస్తుంది, నీ అప్లికేషన్ శాంక్షన్ అయిందనో లేకపోతే రిజెక్ట్ అయిందనో. ఇవి ఈ గవర్నెన్స్కి సంబంధించినటువంటి డైమెన్షన్స్ అన్నమాట. పరిపాలన మనకి చేరువుగా వచ్చింది. టుడే ఎవ్రీ సిటిజన్ ఈజ్ ఎ స్టేక్ హోల్డర్ ఇన్ ది అడ్మినిస్ట్రేషన్. నాట్ జస్ట్ డిపెండెంట్ ఆన్ ద గవర్నమెంట్ బట్ ఎ స్టేక్ హోల్డర్. ఒకప్పుడేమో డిపెండెంట్, ప్రభుత్వం మీద ఆధారపడేవాడు ప్రజలు. ఇప్పుడేంటి? ప్రభుత్వంతో పాటుగా పనిచేసేవాడు ప్రజలు. నాట్ జస్ట్ అ డిపెండెంట్ బట్ అ స్టేక్ హోల్డర్, అంటే పార్ట్నర్ లాంటి. టెక్నాలజికల్ డైమెన్షన్ ఆఫ్ ద గ్లోబలైజేషన్ కారణంగా ఫాస్ట్ ట్రావెల్ వచ్చింది అండ్ ఫాస్ట్ కమ్యూనికేషన్ వచ్చింది. ఫాస్ట్ ట్రావెల్ ఏ విధంగా రాబోతుంది అంటే 2035 నాటికి అమెరికా నుంచి ఇండియాకి రాకెట్లు వస్తాయంట. ఇలాన్ మస్క్ నడిపిస్తాడట. అంటే రాకెట్ కింద నుంచి పైకి వెళ్తుంది కదా, కింద మంట పెట్టుకొని. మరి ఇట్లా అమెరికా నుంచి ఇండియాకి వస్తాయా రాకెట్లు అంటే అలా తయారు చేస్తున్నారు. అండ్ జర్నీ టైం ఎంత? 40 నిమిషాలు. నువ్వు రాకెట్లో ఒకసారి కూర్చోగానే అమెరికా నుంచి ఇండియాకి ఒకప్పుడు ఎంత, బిఫోర్ ఇండిపెండెన్స్ అయితే 6 నెలలు పట్టేది ఈ షిప్లో వెళ్ళడానికి. తర్వాత ఇప్పుడు ఏవియేషన్ కారణంగా ఏమైంది, ఒక 24 అవర్స్ 28 అవర్స్ పడుతుంది. అండ్ భవిష్యత్తులో 2035 నాటికి అమెరికా నుంచి ఇండియాకి 40 నిమిషాలు వస్తాం, రాకెట్ వేసుకుని వస్తాం. ఆ రాకెట్ కూలిపోయేది కాదు, లాంచ్ అవుతుంది మళ్ళీ ల్యాండ్ అవుతుంది. అటువంటి రాకెట్లు తీసుకొస్తున్నారు. కాబట్టి ఆ టెక్నాలజీ ఇంపాక్ట్ అనేది వరల్డ్ వైడ్గా ఉన్నటువంటి పరిస్థితి. తర్వాత ఎన్విరాన్మెంటల్ డైమెన్షన్. గ్లోబలైజేషన్ కారణంగా దే ఆర్ షిఫ్టింగ్ ది పొల్యూషన్ ఫ్రమ్ ద గ్లోబల్ నార్త్ టు ద గ్లోబల్ సౌత్. పొల్యూషన్ని గ్లోబల్ నార్త్ కంట్రీస్ అంటే ఈ డెవలప్డ్ కంట్రీస్, అమెరికా, యూరోప్ లాంటి డెవలప్డ్ కంట్రీస్, ఆ దేశాల నుంచి గ్లోబల్ సౌత్ అంటే ఈ డెవలపింగ్ కంట్రీస్కి షిఫ్ట్ చేస్తున్నారు. అంటే వాళ్ళు ఇచ్చుకోవట్ల పొల్యూషన్ ఇండియాకి ఎక్స్పోర్ట్ చేస్తున్నారు, ఆఫ్రికాకి ఎక్స్పోర్ట్ చేస్తున్నారు. పొల్యూషన్ అట్లా ఎక్స్పోర్ట్ చేస్తారంటే, పొల్యూషన్ అంటే ఓన్లీ గాలి కాదు కదా. ఇప్పుడు సింగిల్ లాంటి సినిమాల్లో చూపిస్తారు చూడు, ఇది బయో వేస్టేజ్ ఉంటుంది చూడు. అంటే ఆపరేషన్లు చేసిన తర్వాత లోపల సామాన్ ఉంటుంది కదా, మనకి ఆ సామాన్ తీసి బయట వేసేస్తారు కదా. మరి అమెరికాలో దాన్ని ఎక్కడ పడితే అక్కడ వేయడానికి అనుమతించరు.
కాబట్టి ఏం చేస్తారు, అవన్నీ ప్యాకింగ్ చేసి షిప్లో పెట్టి ఆఫ్రికా పంపిస్తారు. వాడు తీసుకుంటాడు, ఎందుకంటే పైసలు ఇస్తారండి, వాడికి కావాలి. షిఫ్టింగ్ ఆఫ్ పొల్యూషన్ ఇదొక ఆస్పెక్ట్. తర్వాత ఎథికల్ డైమెన్షన్ అంటే ఇప్పుడు సపోజ్ ఏదైతే ట్రెడిషనల్ ఎథికల్ బిలీఫ్స్ ఉన్నాయో ఆ బిలీఫ్ సిస్టమ్ ఇప్పుడు లేదు అనేటటువంటి పర్స్పెక్టివ్. అండ్ సోషల్ డైమెన్షన్ ఇంకో ఎగ్జాంపుల్. సోషల్ డైమెన్షన్లో ఇది మల్టిపుల్ ఆస్పెక్ట్స్ వస్తాయి. మళ్ళీ దీనికి సొసైటీలో ఉండే రకరకాల మనుషులు అంటే విమెన్ ఉన్నారు, సీనియర్ సిటిజన్స్ ఉంటారు, చిల్డ్రన్ ఉంటారు, ఎల్జీబీటీ ఉన్నారు, అండ్ తర్వాత డిఫరెంట్ కాస్ట్ పీపుల్ ఉంటారు, రిలీజియస్ కమ్యూనిటీస్ ఉంటారు. వాళ్ళందరి మీద ఈ గ్లోబలైజేషన్ ప్రభావం ఎలా ఉంది? గ్లోబలైజేషన్ కారణంగా డిజాస్టర్స్ పెరుగుతూ ఉన్నాయి. ద ఇంపాక్ట్ ఈజ్ ఆన్ ద ఎంటైర్ వరల్డ్, నాట్ కన్ఫైనింగ్ టు ఎనీ పర్టికులర్ ఏరియా. డిజాస్టర్స్ కూడా 2004లో సునామీ వచ్చింది. సునామీ వచ్చినప్పుడు ఏదో ఒక దేశానికి పరిమితం కాలే, దాని ఇంపాక్ట్ మొత్తం సగం ఇండియన్ ఓషన్ కంట్రీస్ అన్నిటి మీద పడింది. ఎందుకు రీసెంట్గా వచ్చినటువంటి ఒక సైక్లోన్ ఇండియాకి వస్తుంది అనుకుంటే అది డైరెక్షన్ మార్చుకుని శ్రీలంక పోయింది, 150 మంది లేచిపోయారు. సో అటువంటి డిజాస్టర్స్ అనేవి వరల్డ్ వైడ్గా ఇంపాక్ట్ చూపిస్తున్నాయి. ఈ మ్యాన్మేడ్ డిజాస్టర్స్తో సహా కాదు. ఇప్పుడు గతంలో 2014లోనే ఎప్పుడో వైజాగ్లో సైక్లోన్ వచ్చింది. ఆ సైక్లోన్ వచ్చినప్పుడు ఇంపాక్ట్ అనేది చాలా పెద్దగా ఉంది. అంతకుముందు కూడా సైక్లోన్స్ వచ్చినాయి, కానీ 2014 తర్వాత ఇంపాక్ట్ మాత్రమే ఎందుకు హెవీగా ఉంది అని అంటే ఈ గ్లోబలైజేషన్ కారణంగా ఈ సైక్లోన్ ల్యాండ్ ఫాల్ అయినప్పుడు దాని ఇంపాక్ట్ పడకుండా న్యాచురల్గా ఆపడానికి సరివి చెట్లు అని ఉంటాయి కదా. ఈ డెవలప్మెంట్ పేరుతో, టూరిజం పేరుతోటి విదేశీయులు వస్తారని చెప్పి ఆ సరివి చెట్లను తీసేసి ఈ టూరిస్టులకు కావాల్సిన రెస్టారెంట్లు లేకపోతే హోటల్స్, ఈ రిసార్ట్స్ ఇవన్నీ పెడతారు. పెట్టినప్పుడు న్యాచురల్గా దాన్ని రిస్ట్రిక్ట్ చేసేటటువంటి పరిస్థితులు లేవు. అంటే ఈ గ్లోబలైజేషన్ వల్ల డెవలప్మెంట్ అనే పేరుతో చేసేటటువంటి పరిస్థితి. ఇప్పుడు గాడ్స్ ఓన్ కంట్రీ అని అంటారు. గాడ్స్ ఓన్ కంట్రీ అంటే ఏదది? కేరళ అనగానే నీకు బాగా ఆనందం, వాళ్ళు అక్కడ 100 మంది చదువుకున్నారని చెప్పి. కానీ కేరళలో 100% లిటరసీ ఉంది. ఇంకోటి కూడా ఉంది, దేశంలో అత్యధికంగా నేరాలు జరిగే 3వ రాష్ట్రం కూడా అదే. దేశంలో అత్యధికంగా నేరస్తులైనటువంటి ఎమ్మెల్యేలు ఉన్న స్టేట్ కూడా అదే. ఈ 2 రకాల పారాడాక్సికల్ సిచ్యువేషన్ ఉంది. అండ్ దేశంలో కంపల్సరీగా ప్రతి సంవత్సరం ఏదో ఒక డిజాస్టర్ వచ్చే రాష్ట్రం కూడా అది. కంపల్సరీగా ఏదో ఒకటి వస్తుంది. ఈ సంవత్సరం రాకపోతే పాపం వాళ్ళు ఏమైనా అనుకుంటారేమో అని చెప్పి ఏదో ఒకటి వచ్చిపోతూ ఉంటుంది. కనీసం ఒక 100-200 మంది అట్లా పోతూ ఉంటారు. ఎందుకు జరుగుతుంది ఇట్లా? ఓన్లీ కేరళకి ఎందుకు ఈ అవకాశం ఇస్తుంది ప్రకృతి? ఎందుకంటే టూరిజం పేరుతోటి ఇట్లా న్యాచురల్గా ఉన్నటువంటి వాటిని ఎలిమినేట్ చేస్తున్నారు. టూరిజం పెరిగింది పాజిటివ్ ఆస్పెక్ట్, బట్ డిజాస్టర్స్ కూడా పెరిగినాయి నెగిటివ్ ఆస్పెక్ట్. ఇలా ప్రతి అంశాన్ని ఇన్ని డైమెన్షన్స్లో ఆలోచించవచ్చు. అది అలా ఆలోచించడం అంటూ మొదలు పెడితే ఏ విషయం చూసినా కానీ, ఇప్పుడు పుతిన్ వచ్చిన తర్వాత ఏం చేశాడు? ఫ్లైట్ దిగిన తర్వాత ఏం చేశాడు? హగ్ చేసుకున్నాడు. ఎవరిని? మోడీని. దానివల్ల వచ్చినటువంటి కాన్సిక్వెన్సెస్ ఏంటి? ఈ డైమెన్షన్స్లో ఆలోచించండి. ఇవాళ మోడీ పుతిన్ మీటింగ్ వల్ల కలిగినటువంటి ఇంపాక్ట్ ఏంటి? ఇండియా మీద కానీ, రష్యా మీద కానీ, లేకపోతే మిగతా దేశాల మీద కానీ కలగబోయేటటువంటి ఇంపాక్ట్ ఏంటి? ఈ హిస్టారికల్ డైమెన్షన్. అండ్ ఫైనల్గా ఇంకోటి కంటెంపరీ డైమెన్షన్ కూడా ఆలోచిద్దాం అన్నాం కదా. గ్లోబలైజేషన్ కాంటెంపరీ డైమెన్షన్ ఏంటి? డీగ్లోబలైజేషన్ 1980లో మొదలైంది ప్రజెంట్ గ్లోబలైజేషన్ ట్రెండ్. 2008 నుంచి డీగ్లోబలైజేషన్ మొదలైంది. 2008లో ఎప్పుడైతే గ్లోబల్ ఫైనాన్షియల్ క్రైసిస్ వచ్చిందో అప్పుడు మొదలైంది. ఆ తర్వాత దట్ వాజ్ అగ్రవేటెడ్ బై ది 2010-11 జాస్మిన్ రెవల్యూషన్ ఇన్ అరబ్ కంట్రీస్, విచ్ ఈజ్ ఆల్సో డిస్క్రైబ్డ్ యాజ్ ద అరబ్ స్ప్రింగ్ అని అంటారు. ఆ తర్వాత 2016లో అమెరికాలో ట్రంప్ అధ్యక్షుడు అయినప్పుడు మేక్ అమెరికా గ్రేట్ అండ్ అగైన్ అనేటటువంటి నినాదంతో వచ్చినప్పుడు అమెరికాయే ముఖ్యం, అమెరికా ఫస్ట్, మిగతా దేశాలన్నీ వేస్ట్ అని చెప్పి అప్పుడే మొదలుపెట్టాడు యాక్చువల్గా. అది కూడా ఈ డీగ్లోబలైజేషన్ సింబల్. అదే 2016లో బ్రిటన్ డిసైడెడ్ టు ఎగ్జిట్ ఫ్రమ్ యూరోపియన్ యూనియన్. దట్ హ్యాపెండ్ ఇన్ 2020. అంటే ఈ బ్రెగ్జిట్ అంటారు, బ్రిటన్ ఎగ్జిట్ ఫ్రమ్ ఇది యూరోపియన్ యూనియన్. ఆ ప్రాసెస్ కూడా ఎందుకంటే మాకు యూరోపియన్ యూనియన్తో సంబంధం లేదు, మేము ఇండివిజువల్గా సింగిల్గా ఉంటాం, మా వాటా మాకు ఇచ్చేయండి అని చెప్పి సపరేట్ అయిపోయారు. ఈజ్ ఆల్సో ఏ సింబల్ ఆఫ్ ద డీగ్లోబలైజేషన్.
ఆ తర్వాత ఈ 2020లోనే లాక్డౌన్ వచ్చింది. ఆ లాక్డౌన్ కారణంగా ప్రపంచంలో సప్లై చైన్ కారణంగా వచ్చేటటువంటి ఇష్యూస్ని మొదటిసారిగా రికగ్నైజ్ చేయడం జరిగింది. గ్లోబలైజేషన్లో ఏం చేశారు, ఒక వస్తువుని ఒక చోట కాకుండా ప్రపంచంలో అనేక దేశాల్లో తయారు చేయడం మొదలుపెట్టారు. ఇప్పుడు ఐఫోన్ ఉందనుకో, ఎక్కడ తయారవుతుంది? ఇక్కడ అని చెప్పలేము మనం, ఎక్కడెక్కడో తయారవుతుంది. ఎక్కడెక్కడో తయారవడం అంటే కాలిఫోర్నియాలో దాని డిజైన్ జరుగుతుంది. ఐఫోన్ మనం ఎందుకు కొనుక్కుంటాం? మూతి ఇలా సాగి తీసి సెల్ఫీ తీసుకుంటే బాగా వస్తుంది కదా, ఆ కెమెరా కోసం. ఆ కెమెరా ఎక్కడ తయారవుతుంది? సోనీ కంపెనీ జపాన్లో తయారు చేస్తుంది. అందులో చిప్స్ తైవాన్లో తయారవుతాయి. మైక్రో ప్రాసెసింగ్ యూనిట్ సౌత్ కొరియాలో తయారవుతుంది. వీటన్నిటిని తెచ్చుకుని దాని డిప్పలేమో ఇంకో చోట తయారవుతాయి, థాయిలాండ్లో తయారవుతాయి. పైన పెట్టేది కింద పెట్టేది ఉంటాయి కదా డిప్పలు. అండ్ దీనికి మళ్ళీ చెవిలో పెట్టుకుని నువ్వు వినాలి కదా, ఐపాడ్స్ అని అంటారు. అవి ఎక్కడ తయారవుతాయి? హైదరాబాద్లో తయారవుతాయి. ఇవన్నీ తెచ్చుకొని ఒక చోట అసెంబ్లీ చేస్తారు. ఎక్కడ అసెంబ్లీ చేస్తారు? చైనాలో లేకపోతే బెంగళూరులో అసెంబ్లీ చేస్తారు. అంటే ఒక వస్తువు ఒక చోట తయారు చేయట్లేదు, అనేక ప్రదేశాల్లో అక్కడ ఉండేటటువంటి యాక్టివిటీని బట్టి, చీప్ లేబర్ని బట్టి, చీప్ మెటీరియల్ని బట్టి, అక్కడ ఉండే చట్టాలను బట్టి ఇలా రకరకాల ప్రదేశాలు తయారు చేసి ఈ వస్తువు ఎక్కడ తయారు చేస్తున్నారంటే ఇక్కడ తయారైతుంది, దాని మీద ఎక్కువ ట్యాక్స్ లేకుండా చేసుకోవడం అన్నమాట. ట్యాక్స్ ఎగ్జంప్షన్స్ కోసం ఇన్ని రకాలుగా ఒకే చోట ఒకే వస్తువు తయారు చేస్తే దాని మీద ఎక్కువ ట్యాక్స్ వేస్తారు. కాబట్టి 10 రకాల చోట్ల తయారు చేసి అది చైనా తీసుకెళ్ళి లేకపోతే బెంగళూరు తీసుకెళ్ళి అసెంబుల్ చేస్తారు. ఐఫోన్ 17 బెంగళూరులో అసెంబుల్ చేస్తున్నారు. అంతకుముందు మోడల్స్ అన్నీ చైనాలో అసెంబుల్ చేస్తారు. ఐపాడ్స్ ఏమో హైదరాబాద్లో తయారు చేస్తున్నారు. సో ఒక వస్తువు ఒకే చోట తయారు చేసేవనుకో, అమెరికాలో తయారు చేసేవనుకో, అక్కడ లేబర్ కాస్ట్లీ గంటకి $15 ఇవ్వాలి. అదే నువ్వు థాయిలాండ్లో తయారు చేస్తే, వియత్నాంలో తయారు చేస్తే గంటకి $3. సో కాబట్టి ఆ వేరియేషన్ కాస్ట్ తగ్గిపోతుంది. రకరకాల చోట్ల తయారు చేసి చైనాకి తీసుకొచ్చి అసెంబుల్ చేస్తున్నారు. మరి చైనాలో తయారవుతున్నట్టే కదా? కాదు, మేము ఓన్లీ స్క్రూలు బిగిస్తున్నాం, అసెంబుల్ మాత్రమే చేస్తుంది. కాబట్టి వాడి దగ్గర ట్యాక్స్ అక్కడ. అలా టోటల్గా ఇది సప్లై చైన్ అంటారు. బట్ దేర్ వాజ్ ఎ సప్లై చైన్ డిస్రప్షన్ డ్యూరింగ్ ది COVID-19 పీరియడ్. కాబట్టి ఇట్లా గ్లోబలైజేషన్ చేసి ఈ రకంగా సప్లై చైన్ ఇట్లా రకరకాలు చేస్తే మనకు వర్కౌట్ కాదు అని చెప్పి ప్రపంచం రియలైజ్ అయ్యి ఏం చేసింది? డీగ్లోబలైజేషన్ చేస్తున్నారు. ఇప్పుడు రివర్స్ చేస్తున్నారు. ఆ తర్వాత ఆ COVID-19 కాగానే రష్యా యుక్రెయిన్ యుద్ధం వచ్చింది, డీగ్లోబలైజేషన్. అది స్టార్ట్ కాగానే మళ్ళీ ఇజ్రాయెల్ పాలస్తీనా యుద్ధం వచ్చింది, డీగ్లోబలైజేషన్. అండ్ అయిపోతున్నాయి అనుకునే లోపలనే మళ్ళీ ట్రంప్ వచ్చాడు, మేక్ అమెరికా గ్రేట్ అగైన్ అన్నాడు. అంటే మీనింగ్ ఏంటి? మేక్ అమెరికా గ్రేట్ అగైన్ అంటే అమెరికా అట్ ప్రజెంట్ ఈజ్ నాట్ ఏ గ్రేట్ కంట్రీ, వరస్ట్ కంట్రీ. అంతే, ఇప్పుడు అమెరికా వరస్ట్ కంట్రీయే, వేస్ట్ కంట్రీయే. దాని జీడిపి గ్రోత్ రేట్ ప్రొజెక్షన్స్ మీరు చూసినప్పుడు, IMF ఇచ్చిన ప్రొజెక్షన్స్ చూసినప్పుడు ఇండియాస్ ప్రొజెక్షన్స్ 7%, 8% ఆ రేంజ్లో ఉన్నాయి. అమెరికా గ్రోత్ రేట్ మాత్రం ఓన్లీ ఎంత ఉంది? 1%, 2% ఆ రేంజ్లోనే ఉంది. అండ్ అమెరికాకి $37 ట్రిలియన్ జీడిపి అయితే వాళ్ళకున్న అప్పులు $38 ట్రిలియన్. అంటే ఎంత అయితే జీడిపి ఉందో అంతకన్నా ఎక్కువగా అప్పులు ఉన్నాయి వాళ్ళకు కూడా. కాబట్టి మళ్ళీ దీన్ని గొప్ప దేశంగా మారుద్దాం అంటున్నాడంటే, మేక్ అమెరికా గ్రేట్ అగైన్ అంటే ఏంటి? మళ్ళీ దీన్ని మారుద్దాం అంటే ఇప్పుడు కాదని కదా అర్థం. అప్పట్లో ఉండేది, ఇప్పుడు లేదు. మరి ఎప్పుడు అవుతుంది తెలియదు. కాబట్టి అమెరికా ఈజ్ లైక్ ఏ డెవలపింగ్ కంట్రీ, బ్యాక్వర్డ్ కంట్రీ. వాళ్ళు అట్లా బిల్డప్లు ఇచ్చుకుంటారు, మాది డెవలప్డ్ కంట్రీ అని చెప్పి. సో ఆయన వచ్చి రాగానే ఇండియా మీద ట్యాక్స్ వేస్తాను నేను, ఈ టారిఫ్లు వేస్తాను నేను, వేసుకో, ఎవరికి కావాలి నీ ట్యాక్స్ నీ దగ్గరే పెట్టుకో. భయపడేది లేదు. ఇంతకుముందు భయపడుతుండే, బికాస్ ఇట్ వాజ్ ఎ సూపర్ పవర్. నౌ ఇట్ ఈస్ నాట్ ఎ సూపర్ పవర్. కాబట్టి నువ్వు బెదిరించినా నాకేం ప్రాబ్లం లేదు. రివర్స్ గ్లోబలైజేషన్ చేసుకుంటాం. రివర్స్ గ్లోబలైజేషన్, డీగ్లోబలైజేషన్. నువ్వు టారిఫ్లు వేస్తావా, నా ఎక్స్పోర్ట్స్ నువ్వు తీసుకోవా, అయితే చూడు ఏం చేస్తా. ఏది ఆత్మనిర్భర్ 2.0 అన్నారు. మేక్ ఇన్ ఇండియా, మేక్ ఫర్ ద వరల్డ్. సో మేక్ ఇన్ ఇండియా అంటే ఏంటి? డీగ్లోబలైజేషన్. మేక్ ఫర్ ద వరల్డ్ అంటే రీగ్లోబలైజేషన్, ఇంకో రకంగా స్ట్రాటజీ. ఇప్పటిదాకా గ్లోబలైజేషన్ అంటే యూరోప్ అండ్ అమెరికా. ఇప్పటి నుంచి గ్లోబలైజేషన్ అంటే ఇండియా లీడ్ చేసే గ్లోబలైజేషన్ అంటే ఆఫ్రికా, లాటిన్ అమెరికా, రెస్ట్ ఆఫ్ ద వరల్డ్, నాట్ యూరోప్ అండ్ అమెరికా. వాళ్ళు మళ్ళీ కాలు పట్టుకోవడానికి రావాల్సింది ఇక్కడికి. మనం గనక ఎక్స్పోర్ట్ చేయకపోతే, మెడిసిన్స్ ఎక్స్పోర్ట్ చేయకపోతే వాళ్ళకి రోగాలు వచ్చి చచ్చిపోతారు.
ఎందుకని ఇండియా నుంచి 30% అమెరికాకి మెడిసిన్స్ ఎక్స్పోర్ట్ అవుతున్నాయి ఇండియా నుంచే. ఓవరాల్గా ఇండియా అండ్ అమెరికా ట్రేడ్ ఎంత $132 బిలియన్. అందులో ఇండియా ఎక్స్పోర్ట్ చేసేది $80 బిలియన్. అంటే దెర్ ఇస్ ఎ ట్రేడ్ డెఫిసిట్ ఫర్ అమెరికా. ఇండియా నుంచి అమెరికాకి వెళ్ళే ఎక్స్పోర్ట్స్ ఎక్కువ ఉన్నాయి. వాళ్ళకి అవసరాలన్నీ తక్కువ ధరలకు మన వస్తువులు అమ్ముతున్నాం కాబట్టి వాడికి ఇండియా కావాల్సిందే. కాబట్టి ట్రంప్ బెదిరిస్తే బెదరక్కర్లేదు, ట్రంపే బెదిరిపోవాలి. వీళ్ళు నాకు అమ్మట్లేదంటే వీడు ఏదో పెట్టుకున్నాడు మైండ్లో అని చెప్పి వాడు కంగారు పెట్టుకోవాలి. అండ్ ఇప్పుడు ఇంతకుముందు ఎలా ఉండేది, మారుతి సుజుకి అనే ఒక కారు ఉండేది కదా, ఇప్పటికీ ఉంది మారుతి అని, కానీ సుజుకి కాదు. మారుతి కారు వేరే, సుజుకి కారు వేరే. సుజుకి అనేది జపాన్ కంపెనీ. సో జపాన్ వాళ్ళు టెక్నాలజీ ఇచ్చి దాంట్లో మారుతి వాళ్ళకి కారు తయారు చేసి పెట్టారు. ఇప్పుడు వాళ్ళు విడిపోయారు, సుజుకి సపరేట్ కంపెనీ పెట్టారు, ఈ జపాన్ కంపెనీ. ఒకప్పుడు మనం జపాన్ నుంచి కార్లు దిగుమతి చేసుకునేవాళ్ళం, ఇంపోర్ట్ చేసుకునేవాళ్ళం. ఇప్పుడు జపాన్కి ఎక్స్పోర్ట్ చేస్తాం. మేక్ ఇన్ ఇండియా, మేక్ ఫర్ ద వరల్డ్ అంటే అది. సుజుకి కంపెనీ ఇండియాకి వచ్చి మేక్ ఇన్ ఇండియా అంటే తయారు చేసి, కార్లు తయారు చేసి ఆ జపాన్లో వాళ్ళకే మళ్ళీ రిటర్న్ అమ్ముతున్నారు. ఇది రివర్స్ ఇంజనీరింగ్ అంటే ఇలా ఉంటుంది అన్నమాట. అండ్ రెండోది, ఇప్పుడు ఈ ట్రంప్ పుతిన్ వచ్చాడు. వచ్చిన తర్వాత ఇండియాతో ఒక డిఫెన్స్ డీల్ కుదుర్చుకున్నాడు. ఆ డిఫెన్స్ డీల్ అలాగా వాళ్ళు కొన్ని వెపన్స్ అమ్ముతారు. తర్వాత ఈ వెపన్సే కాకుండా ఫ్లైట్స్ అమ్ముతారు, ఫైటర్ జెట్స్ అమ్ముతారు. అమ్మినప్పుడు డైరెక్ట్గా వస్తువు తీసుకొచ్చి ఇక్కడ అమ్మడం కాదు, ఇక్కడ తయారు చేసి అండ్ మనతో కలిసి తయారు చేసి ఆ టెక్నాలజీ కూడా నేర్పిస్తారు. నేర్పించిన తర్వాత ఆ జెట్ ఎలా నడిపించాలో నేర్పిస్తారు. అంటే ఇట్ ఈస్ నాట్ జస్ట్ మేక్ ఇన్ ఇండియా, మేక్ ఫర్ ద వరల్డ్, మేక్ విత్ ఇండియా అనేది కొత్త కాన్సెప్ట్, రీసెంట్ కాన్సెప్ట్, ఎస్టర్డేస్ కాన్సెప్ట్. మేక్ ఇన్ ఇండియా అండ్ మేక్ విత్ ఇండియా, భారతదేశంతో కలిసి తయారు చేయ వస్తువులని. సో ఇట్లా ఇది డీగ్లోబలైజేషన్ అనేది వరల్డ్ వైడ్గా నడుస్తున్నటువంటి ట్రెండ్. ఇండియా మాత్రం డబుల్ ఏంటి డీగ్లోబలైజేషన్ విత్ ద వెస్ట్, రీగ్లోబలైజేషన్ విత్ ద రెస్ట్. రెస్ట్ అంటే మిగతా ఆఫ్రికా, తర్వాత లాటిన్ అమెరికా, రష్యా, ఈస్టర్న్ యూరోప్, వీటి మీద ఇప్పుడు ఫోకస్ చేస్తుంది. డీడాలరైజేషన్ ఈజ్ అనదర్ డైమెన్షన్ ఆఫ్ ద రీగ్లోబలైజేషన్. మరో రకంగా డీడాలరైజేషన్ అంటే డాలర్ మీద డిపెండ్ కాకుండా ఇండియా, రష్యా ఉన్నాయనుకో, రూపీస్లోను రూబుల్స్లోనూ వ్యాపారం చేసుకుంటాం, డాలర్ తోటి వ్యాపారం చేయక్కర్లేదు. ఇవన్నీ చూసి ట్రంప్కి మండిపోతూ ఉంటుంది. మండిపోతే ఏం చేయాలి, కడుపులో మంట వస్తే ఈనో వేసుకోవాలి తప్ప ఇంకేం చేయలేనటువంటి పరిస్థితి. ఆ ఈనో కూడా ప్రాబ్లం ఏంటంటే ఇండియన్ ఫార్మస్యూటికల్ కంపెనీస్ తయారు చేసి ఎక్స్పోర్ట్ చేస్తేనే వాడు వేసుకోగలుగుతాడు. అది సో అట్లా ఈ ప్రస్తుతం ఉన్నటువంటి ట్రెండ్ ఇది, కంటెంపరీ ట్రెండ్ ఏంటి అంటే డీగ్లోబలైజేషన్. ఇండియా ఈజ్ అసోసియేటెడ్ విత్ ద రీగ్లోబలైజేషన్ అలాంగ్ విత్ ద డీగ్లోబలైజేషన్. అది సో ఇట్లా ఈ థింకింగ్ బియాండ్ 360 అనేటటువంటి పర్స్పెక్టివ్లో ఆలోచించడం జరగాలి. So we conclude here. We do something in the next class.